హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతగా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అమరత్వం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మప్రణామాలు. మరి ఈ జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి నాకు ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరితా మేడం గారికి, సతీష్ సార్కి, వారి యొక్క సంతానానికి ఆత్మప్రణామాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. మాస్టర్స్, ఈ రోజున మనం తీసుకున్న టాపిక్ అమరత్వం. అమరత్వం అంటే ఏమిటి? మరి అమరత్వం అంటే ఏమిటి అంటే మనం తెలుసుకునే జ్ఞానం ఏంటంటే, ఈ రోజున నాకు ఎంతవరకు తెలుసో అందరూ చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పంచడానికి మాస్టర్లని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సమస్త పరమ గురు మండలందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మరి ఈ యొక్క అమరత్వం అనే టాపిక్ మరి ఏ మాస్టర్ ద్వారా నేను జ్ఞానం పంచవలసిన అవసరం ఉందో ఆ మాస్టర్లు వచ్చి మరి మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. మరి శాశ్వత శరీరం అనే ఆత్మ అభీష్టం పేరే అమరత్వం అంట మాస్టర్. శాశ్వత శరీరం, మనకి శరీరం అవసరమే కానీ అది శాశ్వతమా కాదా అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏంటంటే ఆత్మ నిత్యమైనది, ఆత్మ శాశ్వతమైనది అని మనకు తెలుసు, అందరికీ తెలిసిందే. శరీరం అవసరమే, ఆత్మకి మన శరీరం నిలయం, అంతవరకు అందరికీ తెలిసిందే. కానీ ఆత్మ కూడా శరీరాన్ని ఎప్పటికీ శాశ్వతంగా ఉంచవచ్చు అని అభిష్టంగా తీసుకువచ్చేదే మన యొక్క శరీరం అన్నమాట. మరి ఆ శరీరాన్ని కూడా శాశ్వతంగా ఉంచుకునే ప్రయత్నం మరి కొంతమంది మాస్టర్లు చేస్తారు. అసలు ఆ అమరత్వం అంటే ఏమిటి? మరి అది సాధకులందరూ కూడా మరి ప్రయత్నించదగ్గ సాధనేనా అని చెప్పి మనం చూద్దాం మాస్టర్స్. మరి ఆయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్ పురుష ఆత్మేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అనే వేద విజ్ఞానాల ఆశీర్వచనం అనమాట. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటుంది. అవునా అండి? మన పెద్దవాళ్ళు మనకి జన్మదినం అప్పుడు కావచ్చు, వివాహ మహోత్సవం అప్పుడు కావచ్చు, పెద్దవాళ్ళు మనల్ని ఇట్లా ఆశీర్వదిస్తూ ఉంటారు. నిండి నూరేళ్లు ఆయుష్తో చక్కగా వర్ధిల్లు అని. ఓకేనా? మరి వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేద విజ్ఞానులైన పెద్దలకి నమస్కరించి వారి చేత ఈ ఆశీర్వాదం అందరం పొందుతూ ఉంటాం. అవునా అండి? మరి వారందరూ ఎందుకు ఆశీర్వదిస్తారంటే, ఈ యొక్క జీవనం ఉన్నంత వరకు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఈ జీవనం మన యొక్క మరణానంత వరకు కూడా మనకున్న ఆయుష్ ఎంతైతే ఉందో చక్కటి ఆరోగ్యంతో, చక్కటి ఆనందంతో, మరి శారీరకమైన ఆరోగ్యాన్ని, మానసికమైన ఆరోగ్యాన్ని అద్భుతంగా కొనసాగించమని చెప్పి మనల్ని అట్లా ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. అలాగే మరి నిత్యం చేసుకునే సూర్యోపాసనలో కూడా పశ్చిమే శరదస్మతం, జీవేమ శరదస్మతం, సందామ శరదస్మతం, మోదామ శరదస్మతం అని చెప్పబడింది. అంటే నిండు నూరేళ్లు జీవించాలి అని అంటమాట. అది కూడా ఆనందంగా. నిండు నూరేళ్లు జీవించాలి అంటే జీవించామా అయిపోయిందా అని కాకుండా ఆనందంగా జీవించాలి అని చెప్పి అంటున్నారు మాస్టర్స్. మరి ఆనందంగా జీవించడం అంటే మనకి ఎలా ఆనందంగా జీవించగలం మనం ఒక చిన్న మాట తెలుసుకుందాము. మరి ఆనందంగా జీవించాలి అంటే మరి మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మరి ఎంతవరకు మనం ఆనందంగా జీవించగలమో మనం చూద్దాం. మరి సంతోషంగా జీవించగలం, కానీ ఆనందంగా జీవించగలమా? మరి సంతోషంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి గల వ్యత్యాసం ఏంటి? మరి ఆనందంగా జీవించడం అంటే ఆత్మపరంగా జీవించటం, సంతోషంగా జీవించడం అంటే ప్రాపంచికంగా జీవించటం.
అయితే మరి, మరి మన ప్రాపంచిక జీవితంలో మన యొక్క సంతోషాలు ఎలా ఉంటాయి? మరి ఒక ఇల్లు కొనుక్కుంటేనో, మరి బంగారం చేయించుకుంటేనో, మరి ఎన్నో ఆస్తిపాస్తులు కొనుక్కుంటేనో, వాహనాలు కొనుక్కుంటేనో, మనం అదే ఆనందం అనుకుంటాం. ఆ సంతోషాన్నే ఆనందం అనుకుంటాం. అదే శాశ్వతం అనుకుంటాం. కానీ మనకి ఎంతవరకు శాశ్వతం అనేది మన అంతరంగానికే మనకి తెలుస్తుందనమాట. మరి ఈ యొక్క జీవన ప్రయాణంలో మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా? మరి నిజమైన సంతోషంగా ఉండగలుగుతున్నామా? మరి ఎప్పటికీ ఆ సంతోషం నిలుస్తూ ఉంటుంది చెప్పండి? మరి మనం ఎన్ని 100 సవర్ల బంగారం ఉంది. 4 ఇళ్ళున్నాయి. 4 వాహనాలున్నాయి. మరి మనకి ఎన్నో పొలాలు, స్థలాలు ఉండుండొచ్చు. ఎంతవరకు లిమిట్? ఇవాళ 100 ఉంటే రేపు 200 కావాలి అని కోరుకుంటాం. ఇవాళ 1 ఉంటే రేపు 2 కావాలి. అట్లా ఏ విషయమైనా సరే ప్రాపంచిక విషయాలు ఏదైనా సరే ఉన్నది అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, రేపేదొస్తే అది ఇంకా కావాలి అనే దాని మీద మనం నిరంతరం గూడా మనం మనసు అంతరంగంగా మనం కోరుకుంటూ ఉంటాం. కానీ ఒక చిన్న రావాలి అన్నప్పుడు వస్తే మనం ఆనందంగా, సంతోషంగా జీవిస్తాం కానీ ఏ ఒక్కటి కొంచెం మనం కోల్పోతున్నా గూడా మన సంతోషం దూరమవుతూ ఉంటుంది. అయ్యో! మనం అది కోల్పోతున్నామే అని. అవునా మాస్టర్స్? మరది నిజమైన సంతోషం ఎప్పటి వరకు నిలుస్తుంది? మరి ఈ సంతోషాన్ని మనం నిలుపుకోలేకపోతున్నప్పుడు ఆనందంగా ఎలా జీవించగలుగుతున్నాం మనం? అంటే మనం ఆనందంగా జీవించాలి. సంతోషాలు ఉన్నా లేకపోయినా ఆనందంగా జీవించగలగాలి అంటే మనం ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేస్తే మనకేమొస్తుంది అంటే ఆనందం వస్తుంది. మరి ఆత్మజ్ఞానం వస్తుంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ఏ సిట్యుయేషన్స్‌ని, ఏ పరిస్థితుల్ని మనం మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మనం జీవిస్తున్న మరి ఈ యొక్క ప్రాపంచిక జీవనంలో ఉండే ఎటువంటి చర్యలు ఎన్నో ఉంటాయి మన కుటుంబాల్లో. అవునా అండి? అవన్నీ గూడా ఎన్నో సమస్యాత్మకంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి వాటిని పరిగణనలో తీసుకొని మన సంతోషాలు, సుఖదుఖాలు ఆధారపడుతూ ఉంటాయన్నమాట. అయితే మరి ఆధారపడే సమయంలో వస్తూ ఉన్నప్పుడేమో సంతోషిస్తూ ఉంటాం. పోతూ ఉంటే మరి దుఃఖపడుతూ ఉంటామనమాట. అందువల్ల మనం ధ్యాన సాధన నిరంతరం చేస్తూ ఉన్నప్పుడు, మరి మనం ప్రాపంచికంగాను సంతోషంగా ఉండగలం. ఆధ్యాత్మికంగాను ఆనందంగా ఉండగలం. ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండగలమంటే మరి నిరంతరం ప్రతిసారి మనం మరి ధ్యానంలోకొచ్చింది మనం నేర్చుకున్నదేంటండి? మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. మరి ఈ మూడింటిని నిరంతరం సాధన చేస్తూ ఉండగా, మరి ఏ విషయాల్లో ఎందులో ఎటువంటి లోతైన సబ్జెక్ట్ ఉంది, మరి ఏ విషయాల్లో ఎటువంటి మన ఆత్మజ్ఞానం దాగి ఉందని తెలుసుకుంటూ, మనం తెలుసుకున్న విషయాల్ని మనం నిత్యం ఆచరించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఏ విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటామండి నిరంతరం మనం? మరి ఏమంటూ ఉంటాం అరిషడ్ వర్గాలను జయించాము అంటుంటాం. అరిషడ్ వర్గాలు జయించాలి అంటూ ఉంటాం. మరి ఏంటి ఆ అరిషడ్ వర్గాలు జయిస్తూ ఉన్నామా మరి నిరంతరం మనం? మన మనసుని జయించగలుగుతున్నామా? మన అంతరంగానికి మనం సమాధానం చెప్పుకోగలుగుతున్నామా? అంటే ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మరి కామ క్రోధాదులన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నీ కూడా మన ప్రాపంచిక జీవితానికి అవసరమే మాస్టర్స్. ప్రతీదీ అవసరమే. ఎందుకంటే సరియైన కోపం అవసరమే, సరియైన లోభం అవసరమే, సరియైన కామం అవసరమే, సరియైన లోభం అవసరమే, సరియైన మాత్సర్యం అవసరమే, సరియైన మోహం అవసరమే. కానీ ఇవన్నీ కూడా శృతి మించినప్పుడే మనం ఇబ్బందుల పాలవుతూ ఉంటాము. అందువల్లే మనం ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. మరి వాటన్నింటిని కూడా మనం మధ్య మార్గం కాబట్టి మనది. మధ్య మార్గ జీవన గమనంలో అన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు, మనం మన శరీరాన్ని మన మనసును అద్భుతంగా కాపాడుకోగలం. మరి మన శరీరాన్ని కాపాడుకోగలము అంటే దానికి మూల కారణం ఎక్కడుంది మాస్టర్స్? మన యొక్క అంతరంగంలో ఉంది. మన యొక్క మనసులో ఉంది. మన యొక్క బుద్ధిలో ఉంది. మరి వీటన్నింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం కోసమే మన యొక్క రకరకాల సాధనలు చేస్తూ, మరి వాటన్నింటిని నిరంతరం పరిశీలన చేసుకుంటూ, మరి మన జీవనంలో ఎంతవరకు మనం ఆచరించుకోగలుగుతున్నాము. మరి సరియైన సమయంలో ఎటువంటి మనోభావాల్ని మనం వ్యక్తీకరించుకునే విషయంలో సరియైన విధంగా ఉంటున్నాయా? బ్యాలెన్సింగ్‌గా ఉంటున్నాయా? అనే విషయాలు చూసుకుంటూ ఉన్నప్పుడే ఆ యొక్క ప్రభావం మన శరీరం మీద పడుతుందనమాట. ఆ ప్రభావం మన శరీరం మీద పడేసరికి మరి అనారోగ్యాలుగా తయారవుతున్నామా? ఆరోగ్యంగా ఉంటున్నామా? అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉండవచ్చు. అయితే మన పుట్టుకతోనే మన జన్మ కర్మానుసారం వస్తుంటాయండి. వస్తున్నప్పుడు అవి జనంలో కొన్ని కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. కానీ కొన్ని కర్మలనేది ప్రాక్టికల్‌గా అనుభవించాల్సినవి ఉంటాయండి.
ప్రాక్టికల్‌గా అనుభవించాల్సి ఉన్నప్పుడు ఏంటంటే, మనం చేసే సాధన వల్ల మన దైనందిన జీవితంలో ఇటువంటి ఏవైతే అరిషడ్ వర్గాలున్నాయో, వారన్నింటిని గూడా అద్భుతంగా మనం మరి సాధనా క్రమాలు ఉంచుకుంటూ, మరి సమపాళల్లో చూసుకుంటూ ఉన్నప్పుడు, మన శరీరం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మనం అందరూ మనల్ని ఆశీర్వదిస్తారనమాట. ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, దాని తగ్గ జీవన గమనం గూడా మనకుంటే అన్ని రకాలైన ఆనందాల్ని, అన్ని రకాలైన సంతోషాల్ని కూడా మనం చక్కగా ఆస్వాదించగలిగితే మనం ముందుకి కొనసాగించగలం మన జీవన విధానాన్ని. అవునా అండి? మరి మరి ఆహ్, బ్రతికి ఉండిన శుభములు మనం చూస్తూ ఉండవచ్చు. కాబట్టి బ్రతికి బ్రతికి ఉండమంటే ఆయుర్దాయం మొదట కోరదగింది. మనం బతికి ఉండడానికి మొదట మనకి ఆయుర్దాయం కావాలి, ఆయుష్ కావాలి అన్నప్పుడు, ఈ ఆయుష్‌ని మనకు ఉన్నంత వరకు ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఆనందంగా జీవించగలగాలి అంటే, మనం అన్ని రకాలు కూడా అద్భుతంగా కొనసాగాలని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా మాస్టర్స్. మరి ఏ పూజ చేసినా, ఏ సంకల్పంలో చేసినా మరి ఆయురారోగ్యాలు కోరుకుంటాం మనం. భోగభాగ్యాలు కోరుకుంటాము. మరి మొదట ఆయురారోగ్యాలు కోరుకుంటాం. మనల్ని ఎవరైనా ఆశీర్వదించినా కూడా ఆయురారోగ్యమస్తు అంటూ ఉంటారు. అవునా అండి? అందువల్ల ఈ ఆయురారోగ్యాలను మనం అద్భుతంగా మరి మన జీవన గమనంలో సంతోషంగా అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఉండవల్లంటే, మన యొక్క సాధనలు మనం ఖచ్చితంగా నిరంతరంగా చేసుకుంటూ ఉండవలెను. మరి నేను ధ్యాన సాధన ఎందుకు చేయాలి మాస్టర్స్? మరి పూజా విధానం మనం సంతోషంగా ఉండలేమా అంటే, పూజా విధిలో సంతోషం ఉండలేమా అంటే, మన యొక్క కోరికలు మితిమీరిపోతున్నాయి మాస్టర్స్. పూజా విధానాలు మనం నిరంతరం ఏం కోరుకుంటాము? మరి ఆస్తిపాస్తులు కావాలనో, వస్తు వాహనాదులనో, విషయ భోగాలు కావాలని మనం అవే కోరుకుంటాం. అవి కోరుకోవడం తప్పా అని కాదు. అవి కోరుకోవడం తప్పు అని కాకపోయినప్పటికీ, అవి మనకి వస్తున్నప్పుడేమో ఆనందపడుతూ ఉంటాం. పోయినప్పుడేమో మనం దుఃఖపడుతూ ఉంటాం. అందువల్ల ఇటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఒక బ్యాలెన్సింగ్ లైఫ్ అనేది లీడ్ చేయటం చాలా కష్టమైపోతుంది. అందువల్ల ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి మన ప్రాపంచిక జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నింటినీ కూడా మన సమపాళల్లో తీసుకొని, ఈ కష్టం మనకెందుకొచ్చిందో, మరి ఈ విషయాన్ని మనం ఈ కర్మను ఇప్పుడు మనం ఎందుకు అనుభవిస్తున్నామో, మన జన్మ కర్మల్లో ఏమున్నాయోలే అని మనం ఆలోచించుకోగలిగి, దాన్ని అర్థం చేసుకొని, మన యొక్క జీవన విధానాన్ని దుఃఖమయం కాకుండా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. మన అంతరంగంలో మనం పరిశీలన చేసుకుంటూ, మన స్వీయ పరిశీలన చేసుకుంటూ, మరి మన కష్టంలో కూడా ఆనందంగా ఉండగలిగే స్థితిని మనం ధ్యానం ద్వారా మాత్రమే ఉండగలుగుతామండి. అందువల్ల ఏంటంటే, మనం నిరంతరం మరి ధ్యాన సాధన చేసినప్పుడు మన ఆరోగ్యాన్ని గూడా ఆయురారోగ్యాలతో ఆశీర్వదించిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం చక్కగా స్వీకరించగలము అని జెప్పి చెప్తున్నామనమాట. అయితే మరి ఆయుర్దాయం కోరుకుంటే వచ్చేదా అనేది ప్రశ్న. మరి ఆయుర్దాయాన్ని కోరుకుంటూ వస్తుందా? కోరుకుంటే ఏమి రాదండి. మనం ప్రయత్నిస్తేనే వస్తుంది. మన సాధనను బట్టే వస్తుంది. మన ఆత్మజ్ఞానాన్ని బట్టి, మన జీవన విధానం గమనం ఉండేదాన్ని బట్టే వస్తుంది. తప్ప ఆయుష్మాన్ భవ అంటే రా అంటే ఏమి వచ్చేసేదు. అందువల్ల ఏది రావాలన్నా గూడా మన ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. మన సాధనలనేది మనం ఖచ్చితంగా నిరంతరం సాధనలో ఉంటూ ఉండాలి. మన స్వీయ పరిశీలన మనం చేసుకుంటూ ఉండాలి. ఉంటే తప్ప మనం దేన్ని గూడా సాధించలేము. అవునా అండి? మరి ఆయుర్దాయం అనేది ముందే నిర్ణయించబడితే, మరి వేదాలలో మొదటిదైన ఋగ్వేదపు ఉపవేదానికి ఆయుర్వేదం అని పేరు పెట్టి, ఆయుర్దాయానికి సంబంధించిన విజ్ఞానం ఎందుకు నిక్షిప్తం చేస్తారు? అంటే, ఆయువు యొక్క వృద్ధి, క్షయాలు గూడా మానవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుందే ఇక్కడ చెప్పారనమాట. మరి ఈ ఆయుర్దాయం మనం కోరుకున్నా గూడా అయన్నీ గూడా మన చేతుల్లోనే ఉంటాయి. మన గుప్పెట్లోనే ఉంటాయి. వాటిని నిలుపుకునే యొక్క సామర్థ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నారనమాట. మరి మన చేతుల్లోనే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన యొక్క అరిషడ్ వర్గాలన్నింటిని గూడా, మన యొక్క గుణాలన్నింటిని గూడా మనం అన్ని సమపాళల్లో చూసుకుంటూ రావాలంటే ధ్యానం చేయాలి. ఆనాపానసతి ధ్యానం చేస్తే మనం తద్వారా మన యొక్క మనోభావాలన్నిటిని గూడా మనం అన్నిటిని సమపాళల్లో మరి మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆయుర్దాయాన్ని మనం చక్కగా మన శరీర ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోగలము. అప్పుడు ఆత్మకి మన శరీరం అనేది నిలయం కాబట్టి, ఆత్మ ఈ భూమి మీద తీసుకొచ్చిన లక్ష్యాన్ని అద్భుతంగా నెరవేర్చుకోగలిగే స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే, శరీరం శాశ్వతమైనది కాదు అని మనం చెప్పుకుంటున్నా కూడా, మరి ఆత్మకు నిలయం అనేది శరీరమే కాబట్టి, శరీరాన్ని అద్భుతంగా ఆయురారోగ్యంగా చక్కగా చూసుకోవడం అనేది కూడా మన బాధ్యతే. మన చేతుల్లోనే ఉన్న పనే అది. అవునా అండి? అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఆహ్, కాబట్టి మన పూర్వజుల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృస్తు అన్న సంకల్పం అనేది
శతమానం భవతి అనేది అమరత్వ ఆశీర్వచనం ముమ్మాటికి నిజం, శ్రేయస్కరం. మరి చూడండి, ఈ ఆరోగ్యం అభివృద్ధిరస్తు, ఐశ్వర్య అభివృద్ధిరస్తు అంటున్నారు. ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మనం మానసికంగా అభివృద్ధి పదంలో ఉంటూ ఉన్నప్పుడు మనకు ఐశ్వర్యం కూడా వస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఐశ్వర్యం కూడా వస్తుందంటే మనం ప్రతిదీ కూడా పాజిటివ్ థాట్‌లో ఉంటూ చేసుకుంటూ వస్తే మాస్టర్స్ మనకేమివ్వాలో, మనం ఈ యొక్క జన్మలో మన కర్మానుసారం మనకేమివ్వాలో అనేది మనకిస్తూ ఉంటారన్నమాట. మనం కోరుకుంటే ఏది రాదు. మనం వద్దన్నంత మాత్రం ఏది రాకుండాను పోదు. నీ యొక్క మానసిక ఆలోచనలు ఎప్పుడూ కూడా అద్భుతంగా సాధనలో ఉంచుకుంటూ ఉంటావో, ఎప్పుడు ఏదైనా నువ్వు ఒక సాధనలో ఉంచుకుంటూ నిరంతరం ఆనందంగా ఉండే స్థితిలో నువ్వు పొందుతూ ఉంటావు. నీకు ఏవి రావాలో ఆనందాలు వస్తూ ఉంటాయి. అందులో మరి అమరత్వ ఆశీర్వచనం అనేది ముమ్మాటికి నిజమనమాట. మరి అమరత్వ ఆశీర్వచనం ఏంటి అంటే చూద్దాం మాస్టర్స్. అమరత్వం అంటే ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నామనమాట. మరి శాశ్వత శరీరం అనేది ఆత్మ అభీష్టం పేరే అమరత్వం. ఆత్మ యొక్క అభీష్టం ఏంటి? మరి ఆత్మ శాశ్వతం అంటారు గదా! మరి శరీరం శాశ్వతం కాదు ఎందుకు? అని ఆత్మ అంటుందంట. ఆత్మ యొక్క అభీష్టం అదేనంట. మన ఆత్మ అనేది నిరంతరం శాశ్వతంగా ఉంటుంది గాబట్టి, శరీరాన్ని గూడా శాశ్వతంగా ఉంచుకోగలము అనేది మరి అది గూడా మన గుప్పెట్లోనే ఉంది. అది కూడా మన చేతుల్లో ఉన్న విషయమే. అంటే ఈ మన శరీరాన్ని గూడా శాశ్వతంగా అమరత్వంగా ఉంచుకోగలిగే సాధనలు ఎలా ఉంటాయంటే, మరి మన ఋషులు, ఎందరో మరి మన పెద్ద పెద్ద గురువులుంటారు. మన పరమ గురువు మండలందరూ గూడా వారు ఎంత భయంకరమైన సాధనలు చేస్తారు. వాళ్ళ శరీరాన్ని శుష్కింప చేసుకొని, వాళ్ళ శరీరానికి ఎంతవరకు ఆహారాన్ని అందించి, సరైన ఆహారాన్ని అందించి, మరి శరీరాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ వస్తారో, మనం మన గురువుల యొక్క చరిత్రలు విన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది మాస్టర్స్. శరీరాన్ని కూడా వాళ్ళు అద్భుతంగా ఎలా కాపాడుకుంటూ ఉంటారో అనేది. ఇప్పుడు మన శరీరాన్ని మనం అద్భుతంగా కాపాడుకునే విషయం మన యొక్క ఆనాపానసతి ధ్యానంలో ఏంటంటే, మనం ప్రతిసారి మనం చెప్పింది శాకాహారం తినండి, మాంసాహారం మానండి. శాకాహారం ముద్దు. మరి శాకాహారం ముద్దు అయినా కూడా మరి సరియైన సమయంలో మన శరీరానికి ఎంతవరకు ఆహారం అవసరమో అంతవరకు శరీరానికి ఆహారాన్ని అందించండి. మరి చక్కగా ధ్యాన సాధనలు చేసుకుంటూ శరీరానికి ఎంతవరకు అవసరమో, సరియైన ఆహారం ఎంతవరకు అవసరమో, అట్లాగే శరీరాన్ని కూడా అద్భుతంగా కాపాడుకునే యొక్క ఆహ్, హ్మ్. అవసరం గురించి కావచ్చు, మన శరీరానికి ఎంత ఆహారం అవసరమో నాకు విధి విధానాలు కావచ్చు, మన గురువుగారు మనకు తెలియపరిచే ఉన్నారండి. అవునండి. మరి అమరత్వం అన్నా, అమృతత్వం అన్నా కూడా, చిరంజీవత్వం అన్నా కూడా అన్నీ గూడా ఒకటే. ఇంచుమించుగా అన్నీ ఒకటే అని చెప్తున్నారనమాట. అమరత్వం అంటే భౌతిక అమరత్వం. అజరామరంగా విరాజిల్లడం అనమాట. మరి అజర అంటే వృద్ధాప్యం లేనిది. శాశ్వతంగా యవ్వనంగా కొనసాగుతూ ఉండేది. మరి మృత్యువు లేనిది. మరి ఈ భౌతిక శరీరానికి, స్థూల దేహానికి మరణమే లేకుండా, వృద్ధాప్యమే లేకుండా మరి మన యొక్క పరమ గురువులందరూ ఎలా చేసుకుంటారంటే, వాళ్ళు శరీరానికి కూడా వృద్ధాప్యం లేకుండా చేసుకుంటారంట మాస్టర్స్. మరి శరీరానికి కూడా వృద్ధాప్యం లేకుండా చేసుకుంటారంటే, వాళ్ళ యొక్క మానసిక స్థాయిలో ఎంత అద్భుతంగా మరి మనసుని జయించి, మరి యొక్క అరిషడ్ వర్గాలను జయించి, మరి అయన్నీ జయించలేకపోవటం వల్ల, ఆ యొక్క మనోభావాల వల్లే మనందరికీ కూడా శరీరం మీద ప్రభావితం చూపెట్టడం వల్ల మనకు వృద్ధాప్యం వస్తుంది. అందువల్ల మనం ఆ వృద్ధాప్యం వల్ల, ఆ యొక్క అనారోగ్యాల వల్ల మనకి మరణం అనేది సంభవిస్తుంది అని చెప్తున్నారనమాట. మరి చిరంజీవిత్వం అంటే జీవి అంటే నిరంతరం జీవిస్తాము. చిరంజీవిత్వం అంటే శాశ్వతంగా జీవించడం అని అంటున్నారు. మరి శాశ్వతంగా జీవించగలగడం అనేది మన వల్ల సాధ్యమైందా అండి? మనకు సాధ్యమేనా? మరి మనం సాధ్యమే అని చెప్పి మనకేం చెప్తున్నారంటే మన ప్రతిసారి మనకి మరి మనది మధ్య మార్గం కాబట్టి మనం ఋషులులాగా ముని పొంగువుల్లాగా మనం ఎక్కడికి కూడా ఏ కొండ కోనలకు వెళ్ళవసరం లేదు. మన ఇంట్లోనే కూర్చొని చక్కటి ఆనాపానసతి ధ్యానం అనేది నిరంతరం సాధనలు కొనసాగించుకుంటూ ఉంటే, మన గుణాల్ని కావచ్చు, మన యొక్క అరిషడ్ వర్గాల్ని కావచ్చు, మన నిరంతర స్వీయ పరిశీలన వల్లే మనం సాధించగలము. మనం కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే మనలాంటి పరమ గురువులు కూడా మనలాంటి ఒకప్పుడు మానవ జీవితం జీవించిన వారే. మరి వారు అమరత్వం సంపాదించిన అమరజీవులుగా వాళ్ళు మారారు అంటే, వాళ్ళు అనంత కాలాల్లో సాధనలు చేసి మరి ఎన్నో జన్మలు దాటుకుంటూ ఉండడం వల్ల వారు పరమ గురువులుగా వాళ్ళు తయారవ్వడం జరిగింది. మీరెందుకు మీకెందుకు సాధ్యపడదు? మీరెందుకు ప్రయత్నించకూడదు? అని చెప్పి మనల్ని మన గురువులు మనకు చెప్తూ ఉన్నారనమాట.
మరి అమరత్వాన్ని పూర్తిగా విశదీకరించుకుంటే మనకేం చెప్తున్నారంటే ఈ భౌతిక శరీరంతో నిత్య యవ్వనంగా విరాజిల్లాలంటే ఈ భూతలం మీద నుంచి మనం నిష్కరించాలి అనుకున్నప్పుడు మరణించకుండా స్థూల శరీరం మృత్యు బారిన పడకుండా సశరీరంగా అంటే శరీరాన్ని వెంట తీసుకొని భూతలం నుంచి సగౌరవంగా నిష్క్రమించటం. అంటే ఈ యొక్క శరీరాన్ని మనం మనం మరణిస్తే ఏమవుతుందంటే మాస్టర్స్ మన శరీరాన్ని విడిచిపెట్టి మన ఆత్మ విడిపోతుందనమాట. కానీ మాస్టర్స్ పరమ గురువులందరూ ఏం చేస్తారంటే వాళ్ళు పరలోకాల్లోకి వెళ్ళాల్సొచ్చినా గూడా వాళ్ళు శరీరంతోటే వెళ్ళిపోతారంట. దాన్నే సశరీరంగా వెళ్ళడం అని అంటారు. దాన్నే చిరంజీవత్వం అంటారు. దాన్నే అమరత్వం అంటారంట. అట్లా వెళ్ళిపోగలిగే గలగడమే చిరంజీవత్వం అని చెప్పి చెప్తున్నారనమాట. మరి తల్లి గర్భాన్ని ఆశ్రయించకుండా సశరీరంగా తిరిగి ప్రత్యక్షం అవ్వాలన్నా గూడా వాళ్ళు ప్రత్యక్షంగా అవ్వగలరంట. ఇప్పుడు మన పరమ గురువులు ఎందరో గూడా మన వాళ్ళు తనువు చాలించి వెళ్ళిపోయినోళ్ళు ఎందరో ఉన్నారు. కానీ చాలామంది మరలా తిరిగి వచ్చి భూమండలం మీద వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే మానవాళికి ఉందో వాళ్ళు మళ్ళీ తల్లి గర్భం తీసుకోకుండా శరీరంతోటే ప్రత్యక్షంగా డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క జన్మ తీసుకునేంత అద్భుతమైన శక్తులు వాళ్ళకున్నాయంట. అలా వస్తారంట సశరీరంతోటే వెళ్ళగలరు. సశరీరంతోటే వాళ్ళు రాగలరు. తల్లి గర్భంతో అవసరం లేకుండానే వాళ్ళు చేయగలరు అని చెప్పి చెప్తున్నారనమాట. మరి తల్లి గర్భంతోనే అవసరం లేకుండా మనం అందరం కూడా మన సాధనలో అంత తీవ్రంగా మనం చేయగలుగుతున్నామా? మన పరమ గురుమండలి యొక్క గొప్పతనాన్ని గురించి గాని, వాళ్ళ చరిత్ర గురించి గాని మనం చెప్పుకుంటున్నాం కానీ, ఆ యొక్క సాధనలు మనం సాధ్యపడుతుందా అని మనల్ని ప్రశ్నిస్తున్నారండి. మనకి ఏమో ఈ భూమండలం మీద ఈ యొక్క అరిషడ్ వర్గాలని, ఈ యొక్క మనసుని జయించడానికి మనకి జీవితం అంతా సరిపోతూ ఉంది. మళ్ళీ పునరపి మరణం అని, పునరపి జననం అని చెప్పి మనం జన్మలు తీసుకుంటూనే వస్తున్నాం. మరి ఈ జన్మలో మనకి ఎన్ని పరీక్షలొస్తూ ఉంటాయి మాస్టర్స్ ఈ జన్మలో? మరి ఈ యొక్క జీవన ప్రయాణంలో మనం ఎంతవరకు సాధనలు కొనసాగిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మరి ఆత్మకెప్పుడు జననం కానీ, మరణం కానీ లేదు. ఆత్మ ఒకప్పుడు ఉండింది లేదు, ఒకప్పుడు పోయేది లేదు. మరి అది నిత్యమైనది అని అంటారనమాట. మరి ఒకవేళ దేహం వధింపబడ్డా కూడా ఆత్మ వధింపబడదు. అంతే గదా! ఇప్పుడు ఎవరైనా సరే శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మ ఎవరైనా చంపగలరా మాస్టర్స్? ఆత్మను చంపగలిగే అంత అసలు ఆ యొక్క శక్తి అనేది ఎవరికున్నది? అందువల్ల శరీరాన్ని వధించగలరే కానీ ఆత్మను వధించగలిగే వాళ్ళే లేరు ఈ భూమి మీద అని చెప్పి చెప్తున్నారనమాట. మనము అమరత్వానికి సంబంధించిన మరో కోణం కూడా ఉంది. అమరత్వం అంటే కేవలం సశరీరంగా ఈ భూతలం నుండి నిష్క్రమించడం మాత్రమే కాదంటండి. కోరుకున్న తలానికి కోరుకున్న క్షణంలోనే అయిపోగలరు. మరి ఏ యొక్క ఇతర డైమెన్షన్స్‌లో కూడా వాళ్ళు సశరీరంతో వాళ్ళు ప్రత్యక్షం కాగలరంట. మళ్ళీ వచ్చేసేయగలరంట. మరి ఇప్పుడు ఈ మధ్య మనకి అసెన్షన్ ధ్యానం అని చెప్పి ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా మాస్టర్స్. మరి ఈ ధ్యానాల సమయంలో పరమ గురువులందరూ కూడా మనం మనతో పాటు మన గురువులందరూ మన పక్కనే ఉండి మనతో పాటు ధ్యాన సాధనలు చేస్తూ మరి వాళ్ళ యొక్క శక్తి ప్రసారాన్ని మనం పొందగలుగుతున్నామంటే వారందరూ రాబట్టే. వారందరూ వారి యొక్క శక్తిని పంచబట్టే మనం ఆ శక్తిని ధ్యానం ద్వారా తీసుకోగలుగుతున్నాం ఈ రోజుల్లో. మరి ఏ వ్యక్తిత్వమైతే మన అస్తిత్వాన్ని అవమానిస్తూ, అవహేళన చేస్తూ, అమరత్వాన్ని సైతం అనుమానించి అంటే మనం ఏమంటామంటే అమరత్వమా? మన వల్ల ఎక్కడ సాధ్యమవుతుందని ఈ అమరత్వం అనేదే లేదు. ఇది ఎవరి వల్ల కాదు అని చెప్పని మనం అవమానిస్తూ ఉంటామంట. కానీ మీరు తెలుసుకోబోయే అజ్ఞానం మీకు ఉండకపోగా అవమానించినచో, అవహేళన చేసినచో మనం తెలుసుకున్న ఆ జ్ఞానం కూడా అజ్ఞానంలో, అంధకారంలో మనం పడిపోయి అసలు పూర్తిగా చీకట్లో మనం చీకటి అనే అంధకారం మనం జీవించవలసొస్తుంది అని చెప్తున్నారండి మనకి. అయితే ఈ యొక్క మనం సాధించిన ఈ ఘన విజయానికి ప్రతీకగా పూర్తిగా ప్రక్షాళన చేయబడిన ఆ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందంటే, శాశ్వతంగా మనలో ఇముడ్చుకొని, సశరీరంగా, సగౌరవంగా తలెత్తుకొని, మనం ఈ భూతలం నుండి నిష్క్రమించగలిగే అసాధ్యమైన మరి ఈ యొక్క అమరత్వం అనేది, అమృతత్వం అనేది, చిరంజీవత్వం అనేది స్వయం గురించిన అత్యంత సూక్ష్మమైన, నిగూఢమైన, మహిమాన్వితమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడము. అంటే ఎంతో నిగూఢమైన జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకే ఈ అమరత్వం అంటే ఏమిటి? చిరంజీవత్వం అంటే ఏమిటి? మరి సశరీరంగా మరి ఆత్మలోకాలకు వెళ్ళిపోవడం అంటే ఏమిటి? మరి సశరీరంగా వాళ్ళకి భూమండలం మీద కావచ్చు, ఇతర డైమెన్షన్స్‌లో కావచ్చు, మరలా జన్మ తీసుకొని రావడానికి వాళ్ళు ఎలా ఉంటారనే విషయం
నిగూఢమైన జ్ఞానాన్ని ఆలోచించగలిగే వాళ్ళకే, నిగూఢమైన జ్ఞానాన్ని పొందగలిగిన వాళ్ళకే అర్థమవుతుంది అనే విషయం తెలియపరుస్తున్నారు మాస్టర్స్ మనకి. అంటే మనం అటువంటి ఆత్మజ్ఞానం పొందగలగాలి. మరి నేను మాత్రం ఈ సశరీరంగా వాళ్ళు రాగలరు, వెళ్ళగలరు అనే విషయాన్ని మరి నాకు ధ్యానంలో నాకు అర్థమైంది మాస్టర్స్. నేను నమ్మగలుగుతున్నాను అని నాకు అనిపించిందనమాట. మరి ఉన్నత చైతన్య స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఉద్ధరించుకోవడానికి ప్రస్తుతం ఇప్పుడు మనకు కొలువై ఉన్న నివాసం శుద్ధ స్వరూపంలో పరిణామ క్రమ పరివర్తనే అమరత్వం. అంటే మనం తెలుసుకుంటే ప్రతి ఒక్క సాధన వల్ల మనం నిరంతరం కూడా ఏదైతే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉన్నామో, ఆ ఆత్మజ్ఞానం తెలుసుకునే ఈ యొక్క పరిణామ క్రమంలో మనకి అమరత్వం అంటే ఏమిటి? అమరత్వంగా నిజంగా ఉన్న జీవులు ఎందరో ఉన్నారు. మాస్టర్స్ ఉన్నారని చెప్పి మనకు తెలియపరుస్తున్నారండి. మనకి కొందరు అమరత్వంగా జీవించుకున్న జీవులు కూడా ఉన్నారు మాస్టర్. మాస్టర్లు ఎందరో ఉన్నారు. ఆ మాస్టర్లు మనం ఒకసారి తెలుసుకుందాం మాస్టర్స్. మరి పరశురాముల వారు ఉన్నారనమాట. పరశురాములు త్రేతాయుగం నుంచి ఇప్పటి కలియుగం వరకు కూడా ప్రతి యుగంలో దర్శనం ఇస్తూనే ఉంటారంటండి. వీరు అస్త్రశస్త్రాలకు, దివ్య ఆయుధ ప్రయోగాల్లో కూడా చాలా ఆరితేరిన వారంట. మరి ధర్మం పట్ల ఆహ్, ఎందరో యోధులకు వీళ్ళకి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారంటండి మరి పరశురాముల వారు. మరి పురాణాల్లో ఇటువంటి గొప్పవారు ఎందరో ఉన్నారని చెప్పి మనకు తెలియపరుస్తున్నారు. మరి రెండో వారు ఉన్నారు. హనుమంతుల వారు కూడా ఉన్నారనమాట. హనుమంతుడు ఆత్మబలానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి, ఆత్మతత్వానికి ప్రతీక. మరి హనుమంతుల వారు సశరీరంతో ఈ రోజుకి కూడా జీవించే ఉన్నారు అని ఆహ్, ఈ మన హనుమంతుల వారు జీవించి ఉన్నదానికి తార్కాణం ఏంటంటే మాస్టర్స్, మరి ఒక గూడెంలో అనమాట. అడవుల్లో ఒక గూడెంలో అక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా! అడవుల్లో జీవించే యొక్క వ్యక్తులు, ఆదిమవాసులు వారందరికీ కూడా మన యొక్క ఆంజనేయ స్వామి వారు 40 సంవత్సరాలకు ఒక్కసారి వాళ్ళకి సశరీరంగా దర్శనమిచ్చి, వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి మరలా 40 సంవత్సరాలకు మళ్ళీ ప్రత్యక్షమై వస్తారంటండి. ఈ 40 సంవత్సరాల లోపు కూడా వీళ్ళందరూ గూడా తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని మరి ఆచరించుకుంటూ వచ్చే కష్ట నష్టాలు అన్నిటిని తెలుసుకుంటూ, మరి మరలా ఇంకో 40 సంవత్సరాల వరకు కూడా ఆంజనేయ స్వామి మరలా ఎప్పుడు తిరిగొస్తారా అని ఎదురు చూస్తూ, ఈలోపు వాళ్ళు ఆత్మజ్ఞానం పొందుతూ ఉంటారంటండి. నేను ఒక బుక్‌లో చదివాను అనమాట. ఆత్మజ్ఞానం అనే బుక్‌లో చదివాను అనమాట. అంటే ఆంజనేయ స్వామి వారు చిరంజీవత్వం ఉంది. ఇప్పటికి కూడా అందరికి కూడా దర్శనం ఇస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు అనే విషయాన్ని మనకి మరి ప్రత్యక్షంగా తెలియపరుస్తున్నారనమాట. మరి మరి తన స్వస్వరూప స్వభావ జ్ఞానాన్ని అర్థం చేసుకొని, తాను కేవలం తన వానరుడు మాత్రమే కాదని, మరి అపరిమిత తత్వం కావచ్చు, శాశ్వత తత్వం మీద సరియైన అవగాహన పెంచుకున్న ఆత్మజ్ఞాని. ఆత్మబలంతో మరి జీవించడం అనేది చాలా హ్మ్, ప్రా ఆత్మబలంతో జీవిస్తూ ఉన్నారని చెప్తున్నారనమాట. మరి కాలక్రమేణా ఎన్నో యుగాలు దొర్లిపోయినా, తాను చిరంజీవినని తెలుసుకొని, చిరంజీవిగానే విరాజిల్లారు అని చెప్తున్నారు హనుమంతుల వారు. చూడండి. మరి మూడో వారెవరు? విభీషణుడు. మరి లంకా నగర అధిపతి అయిన రావణ బ్రహ్మ సోదరుడు విభీషణుడు. మరి రామరావణ యుద్ధం కంటే గూడా ముందే శ్రీరామచంద్రుల వారిని శరణు కోరాడనమాట. మరి రావణ మరణం తర్వాత లంకకు రాజుగా నియమించబడ్డారు. మరి రావణాసురుడు వధింపడిన తర్వాత ఆ లంకకి విభీషణుడు రాజుగా మారారు. మరి ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఆయన ఎంతో ధర్మబద్ధంగా ఉండే వ్యక్తి అనమాట. మరి స్వీయ తపస్సుతో చిరంజీవిగా మారలేదు ఆయన. ఆయన సొంత తపస్సుతో చిరంజీవిగా మారడం కంటే గూడా, మరి శ్రీరామచంద్రుని వరం వల్ల ఈ భూతలం ఉన్నంత వరకు కూడా మహాయుగం వరకు చిరంజీవిగా విరాజిల్లు అని ఆశీర్వాదం ఇస్తారంటండి. చూడండి. మరి ఆయనంత తపస్సుతో శ్రీరామచంద్రుని యొక్క మనసుని గెలిచి, మరి ఆయన యొక్క ధర్మాన్ని ఎంతో అద్భుతంగా చాటడం వల్ల, తన యొక్క అరిషడ్ వర్గాల్ని నిర్మలంగా జయించడం వల్ల, మరి ఆయన చిరంజీవత్వాన్ని పొందగలిగారు. అంటే ఇప్పటికి కూడా విభీషణ వారు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. మరి నాలుగో వారు వ్యాసుల వారు. మరి వ్యాస మహర్షి పండితుడు. అత్యున్నత ఆత్మజ్ఞాని ఆయన మరి. మరి త్రేతాయుగం చివరిలో జన్మించి ద్వాపరయుగం మొత్తం, కలియుగ ప్రారంభంలో దర్శనం ఇస్తూ ఉంటాడు. మరి వేదాలను ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా విభజించి వేదవ్యాసుడిగా ఆయన ప్రసిద్ధికెక్కడం జరిగిందనమాట. మరి అంతులేని ఆత్మజ్ఞానంతో స్వయంగా అమరత్వాన్ని సాధించుకున్నారు.
ఈ వ్యాసుల వారు అంతులేని ఆత్మజ్ఞానంతో మరి ఎంతో సాధనం ద్వారా ఆయన అమరత్వాన్ని సాధించుకున్నారంటండి వ్యాసుల వారు. మరి ఐదవ వారు అశ్వత్థామ. ద్రోణాచార్యుడి కుమారుడు అనమాట. మహావీరుడు. ద్రోణాచార్యుని కఠోర తపస్సు వల్ల మహాశివుని వరప్రసాదంతో మహాశివునిలాగా చిరంజీవిగా ఉండే కుమారుని ద్రోణాచార్యుడు ప్రాప్తించుకుంటాడు. మరి ఈ యొక్క భారత యుద్ధంలో కూడా అశ్వత్థామ మృతి చెందలేదండి. కానీ ఉప పాండవులకి చంపడం వల్ల శ్రీకృష్ణుడి శాపం ప్రభావంతో కుష్ఠుబాని ప్రభావం మీద బారిన పడతాడంట. మరి ఎప్పటికీ తగ్గిన ఆ వ్యాధితో ఎవరిని కలిసే అవకాశం లేక హిమాలయ కొండల్లో ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడంట. ఎవరు? అశ్వత్థామ. ఆయనైతే మరణించలా. కానీ అప్పట్లో ఏమంటారో చూడండి, ఆ కృష్ణుడు యుద్ధంలో ఉన్నప్పుడు అశ్వత్థామ అతః కుంజరః అంటాడు. అంటే వాళ్ళేంటి అశ్వత్థామ అని పేరు చిన్నగా చెప్పి అతః కుంజరః అంటారన్నమాట. అంటే చనిపోయింది ఏనుగు. అశ్వత్థామల వారు కాదనమాట. అట్లాగా ఆయనకి ఒక అనారోగ్యంతో ఉండబట్టి ఆయన హిమాలయ పర్వతాల్లో ఇప్పటికీ కూడా ధ్యానం సాధన చేసుకుంటూ అమరత్వాన్ని సాధించుకుంటూ ఉన్నారంట. అయితే మరి ఆ కృపాచార్యుల వారు కృపాచార్యులు ఆరో వారు. మరి కౌరవ పాండవులకు కులగురువు. మరి అసాధారణమైన ఆత్మజ్ఞాని కలవారు. మరి స్వయంగా చిరంజీవత్వ సిద్ధిని పొందుతూ ఉంటాడు. మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన పోరాడినా కూడా మరణించకుండా మేనల్లుడు అశ్వత్థామతో జీవించే ఉన్నారంట. ఈ యొక్క కృపాచార్యుల వారు అశ్వత్థామతో పాటు ఈయన కూడా జీవించే ఉన్నారంటండి. ఆ రకంగా ఈయన యొక్క సాధన ద్వారా అమరత్వాన్ని పొందగలిగారని చెప్పి చెప్తున్నారనమాట. మరి మార్కండేయులు వారు ఏడవ వారు. మరి భృగు మహర్షి కుమారుడు మార్కండేయుడు. మరి అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానము గల ఋషి పొంగవుడు ఈయన. ఈయనకు అల్పాయుషు ఉన్న విషయం తెలుసుకొని మహాశివుని కోసం కఠోర తపస్సు చేసి చిరంజీవిత్వ వరదాన పొందుతాడు. ఇప్పుడు మహాశివుని కోసం కఠోర తపస్సు ద్వారా ఈయన చిరంజీవిత్వ వరదానాన్ని పొందగలిగారంటండి మార్కండేయులు వారు. మరి వీరందరూ కూడా సాధనలు చేసి మరి పొందగలిగారు. మరి వారందరూ కూడా మొదటి జన్మల్లో మానవులుగా జీవించి ఉన్నవారే, జన్మ తీసుకున్న వారే కదా మాస్టర్స్. మరి వీరందరి ద్వారా మనకు తెలియపరుస్తున్న యొక్క విషయం ఏంటంటే ధ్యాన సాధనలు చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న ఆ యొక్క షడ్వర్గాల్ని, గుణాలని అన్నిటిని కూడా శాశ్వతంగా తొలగించుకొని మనం అమరత్వ సిద్ధిని మనం కూడా పొందవచ్చు. సశరీరంతో మనం కూడా అమరత్వాన్ని మనం పొందవచ్చు. మరి ఆత్మలోకాలకు మనం కూడా అట్లా తిరిగి వెళ్ళొచ్చు. మన ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. మరి మార్కండేయులు వారు మార్కండేయ పురాణాల్లో, మహాభారత పురాణాల్లో కూడా మహర్షి ప్రార్థనలు ఎంతో అద్భుతంగా ఉంటాయంటండి. మరి ఎనిమిదవైన వారు మహాబలి. అసురుల రారాజు మహాబలి అంట. మరి వామనుడు తన మూడో అడుగుని మహాబలి శిరస్సు మీద ఉంచి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడంటండి. మరి పాతాళ లోకంలో చిరంజీవిగా ఉండే వరప్రసాద్ని ప్రసాదిస్తాడు. ఈయన మహాబలి ఆయన పాతాళ లోకంలో చిరంజీవిగా ఉన్నారంటండి. ఆత్మలోకాల్లో కాకుండా పాతాళ లోకంలో చిరంజీవిగా ఉన్నారంట. ఇప్పుడు మహాబలి కేరళ ప్రాంతంలో జీవిస్తున్నట్లు అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారంట. మరి కేరళ వాసులు మహాబలి సంవత్సరానికి ఒకరోజు పాతాళంలో నుంచి భూతలం మీదకి అడుగు పెడుతూ ఉంటారని వాళ్ళు నమ్ముతూ ఉంటారండి. ఆ యొక్క అడుగు పెట్టిన రోజుని ఓనం పండుగగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారంట. మరి 8 మంది మహానుభావులున్నారు. మరి ఇంకా ఎవరు ఉన్నారండి? 9వ వారు మన మహావతార్ బాబాజీ వారు కూడా మరి అమరత్వాన్ని పొందిన మహానుభావులే. అమరత్వాన్ని పొందిన మహానుభావులే కాబట్టి మరి మన అమరత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళలో స్త్రీమూర్తులు కూడా ఉన్నారు మాస్టర్స్. మరి ఆ స్త్రీమూర్తులు ఎవరో చూద్దామండి. మరి పాఠకులకు ఒక సందేహం రావచ్చు. అమరత్వం సిద్ధించుకున్న వారిలో మహిళలు కూడా ఉన్నారా లేదా? మరి అందరూ కూడా పురుషులే మహానుభావులే అని చెప్తున్నారు. మహిళలు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు కదా మాస్టర్స్. మరి మహిళలు కూడా సహజంగానే 4వ చైతన్యంలో ఉంటారంట. మరి ఆత్మ చైతన్య స్థితిలో అలరారుతూ వారు కూడా ఉంటారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. మరి అమరత్వ ప్రాప్తిని సంపాదించుకోవడం అనేది ఈ పురుషుల కంటే కూడా స్త్రీలకే ఎక్కువ ఉంటుందంట అన్నమాట. చూడండి మరి పురుషులకి ఎప్పుడు కూడా మరి శారీరకంగా వాళ్ళు దృఢంగా ఉండగలరు. స్త్రీలలో ఎక్కువగా మానసికంగా దృఢంగా ఉండేవాళ్ళని చెప్పి చెప్పుకుంటూ ఉంటారండి. మన ప్రాపంచిక జీవితంలో కూడా స్త్రీలకి మానసికంగా వాళ్ళు ఫిట్‌గా ఉంటారు. మరి పురుషులేమో శారీరకంగా వాళ్ళు మంచి దృఢంగా ఉంటారని చెప్పి చెప్పుకోవడం జరిగింది.
అయితే మరి పురాణాలలో ఆ స్త్రీలు కూడా అమరత్వాన్ని సాధించిన వారు ఉన్నారు. కానీ వారి యొక్క గొప్పతనం గావచ్చు, వాళ్ళ మహిమలు కావచ్చు బయటికి ఎందుకు రాలేదు అంటే మరి ఆహ్, పురుషులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బయటికి రానివ్వలేదు అన్న ఒక ప్రతీతి ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. మరి ఆహ్, మరి అయినా కూడా పురాణాలు, సనాతన గ్రంథాలను పరిశీలించగా పంచకన్యలు అమరత్వాన్ని సిద్ధించుకున్నట్లు తెలుపుతున్నాయి. మరి ఇట్లా పురాణాలు, సనాతన గ్రంథాలు పరిశీలించి చూడగా మరి పంచకన్యలు అంటే 5గురు కన్యలు గూడా అమరత్వాన్ని సంపాదించుకున్న వాళ్ళలో ఉన్నారని జెప్పి చెప్పారనమాట. మరి వాళ్ళెవరో గూడా మనం తెలుసుకుందాం మాస్టర్స్. అహల్య అంట మరి. మరి తార, మండోదరి, హ్మ్. ద్రౌపది, కుంతి. మరి వీళ్ళు మరణించినట్లుగా గూడా ఎక్కడ ఆధారాలైతే లేవంట మాస్టర్స్. ద్రౌపది స్వర్గారోహణ సమయంలో ముందుగా కింద పడుతుంది కానీ మరణించినట్లుగా మాత్రం ఎక్కడా లేదంట. మరి ఈ మండోదరి రావణ వధ తర్వాత రాముని సూచన మేరకు విభీషణుడిని పెళ్ళాడి చిరంజీవిగా ఉండిపోయిందంటండి మండోదరి. అలాగే వాలి భార్య అయిన తార, పాండవ మాత కుంతి, అపరూత అందగత్తె అయిన అహల్యలను కూడా చిరంజీవులుగా పేర్కొనటం జరిగిందంట. మరి ఇంకా సీతాదేవి మాత గురించి మాత్రం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలని చెప్తున్నారనమాట. మరి సీతామాత అయోనిజ. కానీ తల్లి గర్భంలో ఆవిడ జన్మ తీసుకోలేదు. ఆవిడ సశరీరంగానే ఆహ్, భూమి మీదకి వస్తుందంట. సశరీరంగానే ఆవిడ ఆత్మలోకాలకు వెళ్ళిపోతుందంట. మరి ఇప్పుడు చూడండి. హ్మ్. మరి సశరీరంతోటే భూమాత ఒడిలో ఆవిర్భవించి శ్రీరామచంద్రుని వివాహమాడి, రావణవధకి కారణభూతురాలుగా మారి, మరి లవకుశులకి జన్మలు ఇచ్చి తన యొక్క ఆత్మ లక్ష్యం పూర్తయిన తర్వాతనే సశరీరంగా భూమాత ఒడిలోకి చేరగలిగింది అనే విషయం తెలియపరుస్తున్నారు. మరి ఇప్పటివరకు తరతరాలుగా మనం చదువుకున్న రామాయణం స్థానంలో మరి డీనా మరీయం గారు రచించిన సీతాయనం అధ్యయనం ప్రతి ఒక్కళ్ళం మనం చేస్తూ ఉండవలసిందే అని మనకి తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి ఈ సందర్భంగా మహిళా ధ్యాన చక్రం 2 నిర్వహించబడుతున్న ఈ యొక్క దివ్య ముహూర్తాన అమరత్వం తన స్త్రీ సహజత్వంగా మలుచుకున్న స్త్రీ దేహ విశిష్టతను 2 మాటల్లో మనం చెప్పుకుందాం మాస్టర్స్. అల్లవి కాని జయింపశక్యం కాని శక్తి హృదయమంతా వెల్లివిరిసిన ప్రేమకు ప్రతీకైన కరుణ ఈ 2 సుగంధాల మేళవింపే స్త్రీమూర్తి. అలవి కాని శక్యం కాని శక్తి, హృదయం అంతా వెల్లివిరిసిన ప్రేమ. అంటే శక్తి, ప్రేమ 2 కలగలిసిన పరిపూర్ణ మాతయే స్త్రీ శక్తియే స్త్రీ మాత అని చెప్పి అంటున్నారు. మరి శక్తి ఎవరిది ఎక్కువ అంటే నిజంగా చర్చిస్తే పురుటి నొప్పులు పడే యొక్క శక్తి ఎవరికుంటుంది? మరి స్త్రీ మాతకే ఉంటుంది. అవునా మాస్టర్? మరి పురుషులు ఎక్కడన్నా మరి పురుటి నొప్పులు పడ్డారనే విషయం మనకు తెలుసా అండి? స్త్రీలు మాత్రమే పడ్డారు. కానీ ఇక్కడ పురుటి నొప్పులు పడ్డారు అని చెప్పంటే మనకి ఎట్లా తెలుస్తుందంటే మాస్టర్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్‌ని చెప్పుకుందాం. మరి మన ఆనాపానసతి ధ్యానం చేసే సమయంలో మనకి మన శరీరంలో దాగి ఉన్న 2,72,000 నాడుల్లో మనం ధ్యాన సాధన ద్వారా సహస్రారం గుండా కూడా ప్రయాణించి, విశ్వమయ ప్రాణశక్తి ప్రయాణించి మరి 2,72,000 నాడుల్లో మరి నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మరి మనం పురుటి నొప్పుల ద్వారా మన యొక్క కర్మలను తొలగించుకుంటాము అని అంటారు మాస్టర్స్. మరి ఆ యొక్క పురుటి నొప్పులు ఎలా పడతామనే విషయాన్ని మరి నా యొక్క అనుభవం అయితే మాత్రం ఉంది. మరి నేను స్త్రీమూర్తిగా ఉన్నప్పుడు నేను ప్రాపంచికంలో నాకు ఇద్దరు బిడ్డలు. నేను ఆపరేషన్ ద్వారా నేను బిడ్డలను కంటం జరిగింది మాస్టర్స్. కానీ నా యొక్క పురుటి నొప్పులు నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత మరి నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత, కుండలిని యాత్ర నాకు జరిగిన తర్వాత ఆ యొక్క పురుటి నొప్పులు ఎలా ఉంటాయో అనేది నేను మరి సశరీరం మరి ప్రత్యక్షంగా నేను అనుభవించాను మాస్టర్స్ అవన్నీ కూడా. మరి నాడీమండల శుద్ధి జరగడానికి స్త్రీలే కాదు, పురుషులే కాదు. పురుషుల్లో కూడా జరుగుతుందండి నాడీమండల శుద్ధి. అప్పుడు వారికే అర్థమవుతుంది స్త్రీ యొక్క పురుటి నొప్పులు ఎలా ఉంటాయి అనేది పురుషులు కూడా అనుభవించే యొక్క శక్తి ఆనాపానసతి ధ్యానం ద్వారా మాత్రమే ఉంటుంది. అనే విషయం మనకి ఈ పాయింట్ ద్వారా మనకు అర్థమవుతుందండి. గమనించండి ఈ విషయం బాగా మాస్టర్స్. మరి పరోక్షంగా అనుకుంటున్న దైవాన్ని ప్రత్యక్షంగా కూడా దర్శింపజేయగలిగే సామర్థ్యం స్త్రీమాతకే ఉంది. స్త్రీమూర్తి యొక్క సహజత్వం ఆమెకి శక్తి అనేది, ప్రేమతత్వం అనేది ఆవిడ యొక్క సహజత్వం అని చెప్తున్నారన్నమాట. అంటే ఎటువంటి శారీరక
కష్టాన్నైనా, ఎటువంటి మానసిక కష్టాన్నైనా సరే స్త్రీమూర్తికి స్వీకరించగలిగే యొక్క శక్తి స్త్రీమూర్తికే ఉంటుంది అని చెప్పి తెలియపరుస్తున్నారండి. మరి ఆ యొక్క స్త్రీ శరీరాన్ని సృష్టించిన శిల్పులు స్త్రీ యొక్క విత్తనాన్ని పుణికిపుచ్చుకొని పరిపూర్ణ దేహంగా అద్భుతంగా గర్భాలయాన్ని స్త్రీ శరీరంలో సృష్టించారు. మరి ఆ యొక్క గర్భాలయాన్ని స్త్రీ శరీరంలో సృష్టించబట్టే కదా మాస్టర్ ఆ యొక్క గర్భాన్ని ఎంచుకొని వచ్చింది ఆత్మ. మరి ఆ గర్భంలో ఆ గర్భధారణ ద్వారానే ఆ యొక్క ఆత్మ ఆ శరీరంలో జన్మించి మరి భూమండలం మీదకొచ్చిన తర్వాత తన యొక్క లక్ష్యాలేంటి? తన యొక్క కర్మను తొలగించుకునే విధానం ఏ రూపంలో ఉంటుంది అంటే ఒక స్త్రీ యొక్క గర్భాన్ని ఆత్మే ఎంచుకొని వచ్చిందంటండి. మరి ఆత్మే ఎంచుకొని రాకపోతే మరి తల్లి గర్భం అనేది లేకపోతే మరి ఆత్మ ఎట్లా తన యొక్క లక్ష్యాన్ని తొలగించుకోగలుగుతుంది అని మనకి చెప్తున్నారన్నమాట. అమరత్వం అనేది మనకి మనంతట మనమే సంపాదించుకునేది కాదు. మన యొక్క ధ్యాన సాధన ద్వారా అద్భుతంగా మనం యొక్క సాధన సాధించుకోవడం వల్ల మనం పొందగలిగే విషయాలని చెప్పి చెప్తున్నారనమాట. మరి మానవునికి ఉండాల్సిన గుణాలేంటి? హ్మ్. అమరత్వ జ్ఞాన సమాచారం అంతా కూడా మీ ఆత్మలోనే నిక్షిప్తమై ఉంటుంది. అమరత్వం యొక్క లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే, మీ యొక్క ఆత్మ యొక్క లక్షణంలోనే ఉంటుంది. మరి ఆత్మ యొక్క లక్షణంలో ఉంటుందని మనకు అర్థమవ్వాలి అంటే, మన సాధన ద్వారానే మనకు అర్థమవుతుందండి. మరి ఆ సాధన ఎలా చేయగలగాలి ఆత్మ? శరీరమే గదా ఆవాసం అవుతుంది. అందువల్ల తల్లి యొక్క గర్భం ఉండటం వల్లనే, ఆ యొక్క తల్లి గర్భాన్ని ఆత్మే ఎంచుకొని వచ్చిందంట. అందువల్ల ఏంటంటే, ఈ శరీరాన్ని ఆత్మే ఎంచుకొని రావడం వల్లనే, ఈ భూమి మీద మన శరీరధారులుగా జన్మ తీసుకొని, ఈ యొక్క ఆత్మ యొక్క కర్మల్ని కావచ్చు, లక్ష్యాల్ని కావచ్చు, భూమండలం మీద అవన్నీ కూడా సాధించుకున్న తర్వాత మరలా తిరిగి సశరీరంగా గూడా మన ఆత్మలోకంలోకి ప్రయాణం చేయవచ్చు. అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి అమరత్వం సిద్ధించుకునే ఉన్నత లక్ష్యం, గమ్యం మనకు ఎంచుకున్నప్పుడు, ఆ లక్ష్యం దిశగా మనం దూసుకొని ముందుకు సాగిపోతున్న తరుణంలో, మనం దేనికి కూడా చింతించకూడదు. అంటే మనకి ఈ లోపల మనం ఇందాక చెప్పుకున్నాం. అరిషడ్ వర్గాలు ఎన్నో ఉంటాయి. మన సాధనలు వాటిని మనం ఎన్నిటో మన పరిపూర్ణమైన సాధన చేయవలెను. పరిపూర్ణంగా మన యొక్క గుణాలను మనం సాధించవలెను. మన గుణాలను మనం జయించవలెను. అరాకొరగా కాదు మాస్టర్స్. పరిపూర్ణంగా అప్పుడు అరిషడ్ వర్గాలున్నాయి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నింటిని గూడా పరిపూర్ణంగా మనం సాధించవలెను అని జెప్పి చెప్తున్నారంటండి. మరి ఆ యొక్క పరిపూర్ణంగా సాధించడం వల్లే మన యొక్క అంతరంగం అనేది ఎప్పుడు కూడా శూన్యంగా మనం ఉంటే తప్ప, మనం అటువంటి సాధనలు మనం చేయడానికి సాధ్యపడదు. అటువంటి నేపథ్యంలో మాత్రమే మన అమరత్వాన్ని మనం సిద్ధించుకోగలం అని చెప్పి చెప్తున్నారనమాట. మరి ఆలోచనలు తప్పు, ఒప్పులను ఎంచుకోకుండా ప్రీతితో స్వీకరించగలిగితేనే అమరత్వాన్ని అలవోకగా సిద్ధించుకోగలుగుతాము. చూడండి మన ఆలోచనలను తప్పు ఒప్పులను ఎంచకుండా మన ఆలోచనల ద్వారా ఇది తప్పు, అది ఒప్పు. మరి ఏదైనా సరే ఒక సరియైన ఆలోచననే కావచ్చు, సరియైన చేసే పనుల ద్వారా కావచ్చు, మనం యొక్క అద్భుతంగా మనం చేయగలగాలి అని చెప్తున్నారనమాటండి. అంటే అప్పుడే వచ్చిన ఆలోచనలు వచ్చింది కాబట్టి మరి స్వయానికి అప్పగించుకోవడం అనేది వ్యక్తిత్వ కోణంలో నుంచి మంచోడిలా నిర్ణయాల్ని తీసుకోకూడదు. ప్రతి ఆలోచన, ప్రతి కోరిక వ్యక్తిత్వం నుంచి కాకుండా స్వయం నుంచే వచ్చేది అని నమ్మకంతో స్వీకరించగలిగాలి. అంటే మనం ప్రతిసారి అంటాం నో కామెంట్, నో జడ్జిమెంట్ అంటారు. అంటే పై మాటలతోటే పైపైన ఆలోచనల ద్వారానే మనం నిర్ణయించకూడదు. మన అంతరంగ పరిశీలన ద్వారానే ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం నిర్ణయించాలి తప్ప మరి పైపైన ఉన్న పరిస్థితులను బట్టి మనం నిర్ణయించకూడదు. మన యొక్క ఆలోచనలనేది అంతా పరిపక్వతతో ఉండాలని చెప్పి చెప్తున్నారండి. అట్లా ఉంటే తప్ప మన అమరత్వాన్ని సాధించగలము. మన శరీరాన్ని మనం అద్భుతంగా చూసుకోగలము. మరి మన శరీరాన్ని మనం అద్భుతంగా కాపాడుకోగలగాలి అన్నా కూడా మన యొక్క గుణగణాలు గావచ్చు, మన యొక్క మానసిక స్థాయిలు గావచ్చు, అద్భుతంగా మనం కాపాడుకోగలిగితేనే మరి తద్వారా ఆ యొక్క ప్రభావాలు మన శరీరం మీదే కాబట్టి చూపిచ్చేది. అప్పుడు మన శరీరం కూడా అద్భుతంగా, ఆనందంగా అమరత్వానికి సిద్ధపడేలా ఉంటుంది మాస్టర్స్. మరి మనం అట్లా కాకుండా మన శరీరానికి రోజుకో రోగమొస్తూ, మరి వచ్చిన రోగాన్ని ఎలా తగ్గించుకోవాలో అని చూస్తూ, వీడికే మనం అంతా జన్మంతా మనం సాధించుకుంటూ ఉన్నప్పుడు, మనం అమరత్వాన్ని ఎలా కొనసాగించుకోగలం? అమరత్వమే కాదు అసలు మామూలుగా ధ్యాన సాధనలు కావచ్చు, జ్ఞాన సాధనలు కావచ్చు, మనం పొందే అవకాశమే లేదు అని చెప్పి చెప్తున్నారండి. మరి కాలం అన్నది ఒక మహాభ్రమ అని గుర్తించాలి. ఎందుకు మరి?
మరి కాలాన్ని కొలిచే కొలమానం ఆ కళలో ఒక భాగమే. ఈ జ్ఞానం అర్థం చేసుకుంటే మనం శాశ్వత యవ్వనంతో చిరంజీవులుగా కొనసాగుతాం. అంటే మనం ప్రతిదీ కూడా భ్రమలాగా చూస్తున్నాము. ఏ భ్రమలా కాకుండా ఇది శాశ్వతము. ఇది మనకే అని మనం దాని మీద భ్రమను ఏర్పరుచుకుంటున్నాం. కానీ అటువంటి భ్రమలను ఏర్పరచుకోవటం వల్లనే మనం అజ్ఞానులుగా ఆ అంధకారంలో మనం పడి జీవిస్తూ ఉండటం వల్ల మన శరీరాన్ని గూడా మనం సరిగ్గా కాపాడుకోలేకపోతున్నాము. మన మన శరీరాన్ని కాపాడుకోలేకపోవడం వల్ల మనం మరి ప్రాపంచిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం రెండిటిని గూడా పరిపక్వతగా లేనప్పుడు, మనం ఎటువంటి సాధన సరిగ్గా చేయలేనప్పుడు, మనం దేన్ని గూడా సరిగ్గా సిద్ధించుకోలేము. ఆత్మజ్ఞానాన్ని పొందలేము. ఆత్మజ్ఞానం మనం సరిగైన విధంగా మనం పొందలేకపోతే, ఈ యొక్క శరీరాన్ని మనం అమరత్వాన్ని మనం సిద్ధించలేము అని అంటున్నారు మాస్టర్స్. మరెందుకు మరి ఆత్మ తన యొక్క లక్ష్యం ఛేదించుకోవాలి అంటే, శరీరం అద్భుతంగా కాపాడుకోవాలి. దానికే మన ప్రతిసారి అంటారు. నో మెడిసిన్, నో డాక్టర్ అని చెప్పి అన్నప్పుడు మన యొక్క ధ్యాన సాధనల్లో ఎందుకన్నారు? మరి ఆ నో మెడిసిన్, నో డాక్టర్‌గా మనం జీవించగలగాలి అంటే, మనం ఎంత అద్భుతంగా మనం తయారు కాగలగాలి మాస్టర్స్. మరి ఒక జలుబు, దగ్గు గాదు, ఒక జబ్బులు గాదు, ఏ రకంగా అన్నా సరే, మరి ఎన్నో రకాలైన రుగ్మతలు మన శరీరానికి వస్తూనే ఉంటున్నాయి. మరి ఎందుకొస్తున్నాయి? మన కర్మల ద్వారా వస్తున్నాయా? మన ఆలోచనల ద్వారా వస్తున్నాయా? మనం సరైన సాధన చేయలేకపోవడం వల్ల వస్తున్నాయా? మన ప్రాపంచిక జీవన విధానాన్ని, ఇటు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కూడా మనం ఎప్పుడూ కూడా సమపాళ్లలో మన జీవనాన్ని కొనసాగించుకోలేకపోవడం వల్లే మనం దేన్ని గూడా సాధించలేకపోతున్నాం. అరాకొరా మిడిమిడి జ్ఞానంతో మనం దేన్ని గూడా పొందలేము అని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి ఆహ్, మరి అమరత్వం సిద్ధించుకునే ఈ యొక్క పరిణామ క్రమంలో మీ యొక్క దివ్య జ్ఞానమే మీ మస్తిష్కాన్ని, మీ యొక్క మనసుని చిట్టచివరిగా మీ అంతర్భాగంలో మరి సమూలంగా మార్చి మీరు ఆశించిన ఘన విజయాన్ని మీకు అందిస్తుంది. అదే కదా మాస్టర్ మనం చెప్పుకున్నాం ఇప్పుడు. మరి అలా కాకుండా కేవలం శరీరం యొక్క భ్రమతోనే, శ్రమతోనే అమరత్వం విజయం కోసం ప్రయత్నిస్తే అధోగతి పాలు కాక తప్పదు. అంటే మనం కేవలం శారీరక శ్రమతోనే అమరత్వం విజయం కోసం శారీరక శ్రమతోనే అమరత్వాన్ని సాధించగలమా అండి మనం? శారీరక శ్రమ అనేది మనం ఎప్పుడు పెట్టగలగాలి అంటే, మన శరీరాన్ని అద్భుతంగా చూసుకుంటూ, మన యొక్క ఆత్మకి ఆవాసంగా చక్కగా మనం దానికి సహకరిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ యొక్క ప్రయాణానికి మన శరీరాన్ని అద్భుతంగా సహకరిస్తేనే మనం అమరత్వాన్ని సాధించగలమే తప్ప, ఒట్టి శరీరంగా ప్రయాణం ఆహ్, శరీర క్రియలతో మాత్రం మన అమరత్వాన్ని సాధించలేము. అలా గనక మనం ప్రయత్నిస్తే మనం అధోగతి పాలవ్వడమే తప్ప వేరే ఏమీ లేదు. అజ్ఞానం పాలవ్వడమే తప్ప వేరే ఏమీ లేదని చెప్తున్నారు మాస్టర్స్. మరి మనం దేవదేవులమే అయినప్పుడు, మనకి ఘన సంకల్పానుసారం ఉన్నప్పుడు, మనం ఆశించిన రూపాన్ని పొందవచ్చని ఇప్పటికే మాస్టర్స్ తెలియపరుస్తూ ఉన్నారు. మరి మనం దేవుళ్ళం అయిపోయాం అని చెప్పి మనం అంటూ ఉన్నాం. మరి ప్రతిసారి ఏమంటే మన పిఎస్ఎంలో అందరూ కూడా దేవీ దేవుళ్ళం అని అంటున్నారండి. ఓకే. నిజమైన దేవీ దేవుళ్ళమే. మనం దేవీ దేవుళ్ళుగా మనం జీవించగలుగుతున్నామా? నిజమైన దేవీ దేవుల యొక్క స్వరూపాన్ని మనం పొందగలుగుతున్నామా? వారి యొక్క గుణగుణాలు దేవీ దేవతల్లో ఉండే యొక్క స్వరూపం మనలో రాగలుగుతుందా? ఆ గుణాలు మనం పొందగలుగుతున్నామా అనేది మనం స్వీయ పరిశీలన మనం చేసుకుంటూ ఉండవలెను. మన యొక్క స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండటం ద్వారా మాత్రమే మన యొక్క అంతర్భాగంలో మన అంతరంగాలలో మన అంతరంగంలో ఉన్న యొక్క శత్రువులను మనం జయించి ఆ యొక్క శత్రువులను జయించడం ద్వారా ధ్యాన సాధన అద్భుతంగా చేయటం ద్వారా మాత్రమే మనం సాధనల వల్ల మనం యొక్క అమరత్వాన్ని కావచ్చు, చిరంజీవత్వాన్ని కావచ్చు అందరూ పొందగలిగిన వారు వాళ్ళందరూ కూడా. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఎవరైతే చిరంజీవుల గురించి మనం చెప్పుకోగలిగినామో, మరి స్త్రీమూర్తులు కావచ్చు, పురుషులు కావచ్చు, మరి ఆళ్ళు పొందగలిగారు అంటే వారి యొక్క సాధనలు ఎలా ఉన్నాయి? వారి అంతరంగంలో ఉన్న యొక్క శత్రువుల్ని ఎంత అద్భుతంగా వాళ్ళు జయించగలిగారు? మరి మనం కూడా దేవీ దేవతలం అని మనం చెప్పుకుంటున్నాం గానీ, మనం అట్లా మారామా లేదా? మనం అట్లా ఉన్నామా లేదా? అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందువల్ల మనం నిరంతరం గూడా మన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే, మన మన యొక్క ఆహార విధానాల్లో కూడా మన యొక్క మానసికమైన విధానంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. మన శరీరానికి, మన యొక్క ఆలోచనలకి, మనం తీసుకునే ఆహారానికి ఎంతో లింక్ అనేది ఉంటుంది. అంటే అనుసంధానం ఉంటుందన్నమాట. ఈ మూడిటి యొక్క అనుసంధానమే ఆత్మ యొక్క శరీరంలో చక్కగా నివాసం జరిగి, మరి దాని యొక్క లక్ష్యాలను పూర్తి చేసుకున్న తద్వారా మాత్రమే
అది చిరంజీవత్వాన్ని, అమరత్వాన్ని పొందగలుగుతుంది అనే విషయాన్ని క్లియర్‌గా చెప్తున్నారండి. అవునా మాస్టర్స్? మరి ఈ యొక్క స్వభావం మన సహజత్వం. ఈ యొక్క సహజత్వాన్ని వినియోగించుకునే ప్రస్తుతం మనం ఆశించిన స్వరూపం రూపాంతరం చెందుతూ ఉంటామా అంటే, మన యొక్క సహజత్వం అనేది మన యొక్క డీఎన్ఏలో ఇమిడి ఉంటుంది. చూడండి, ఆ గుణం ఇక్కడ ఇమిడి ఉంటుంది. మనం ధ్యానంలో ఉన్నప్పుడు మాస్టర్స్ మనందరికీ కూడా సాధన చేస్తూ ఉండేవాళ్ళమే కాబట్టి, మన యొక్క శరీరంలో దాగి ఉన్న 2,72,000 నాడుల్లో యొక్క విశ్వమయ ప్రాణశక్తి మరి ప్రసారం జరగడం వల్ల, నాడీ మండల శుద్ధి జరగడం వల్ల, మనలో ఉన్న డీఎన్ఏ అంటే మన యొక్క అణువణువున, కణకణమున మన యొక్క డీఎన్ఏలో జరిగే మార్పుల వల్ల కూడా మనలో ఉన్న సహజత్వాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా? మనం దేవీ దేవతలుగా మనం మారగలుగుతున్నామా లేదా? మనలో ఉన్న అంతర్శత్రువులను మనం జయించగలుగుతున్నామా లేదా? మరి తద్వారా మన యొక్క మానసికమైన పరిస్థితులు అద్భుతంగా తయారైతే, ఆ యొక్క స్థితిగతుల ద్వారా, ఆ యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా మరి మన శరీరం అద్భుతంగా ఉండగలుగుతుంది. మన మానసిక స్థితిలో మనం అద్భుతంగా తయారవ్వగలుగుతాము. మరి విశ్వమయ ప్రాణశక్తి వల్ల మన యొక్క మరి ప్రాణమయ కోశంలో మన యొక్క ప్రారంధ కర్మలన్నిటిని కూడా తొలగించుకోవడం ద్వారా మనకి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మరి దివ్య శక్తి కూడా మనం ఉద్భవించుకుంటాము. అంటే మూడవ నేత్రం మనం ఉద్భవించుకుంటాము. అంటే మన యొక్క గత జన్మలేంటి? మన యొక్క సంస్కారాలేమిటి? మన యొక్క గత జన్మలకి మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ యొక్క జీవనానికి ఏమైనా కూడా మరి అనుసంధానం ఉందా? మన యొక్క లక్ష్యానికి గత జన్మ యొక్క జీవనానికి ప్రస్తుతం జీవిస్తున్న ఈ యొక్క జీవన విధానానికి అనుసంధానం ఏ విధంగా ఉంది? అంటే మన యొక్క గత జన్మలో మన యొక్క లక్ష్యం కోసం మనం జన్మ తీసుకున్నప్పుడు, ఆ జన్మలో ఆ యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోనప్పుడు, ఆ యొక్క చేరుకునే విధానానికి మరలా ఈ జన్మలో మనం జన్మ తీసుకోవడం ద్వారా, ఆ లక్ష్యాన్ని ఛేదిస్తం కోసం వచ్చామా లేదా? అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే, మనం ధ్యాన సాధన ద్వారా మనం తెలుసుకోగలము. మన యొక్క కర్మలన్నిటిని కూడా కర్మ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా, మన యొక్క అంతర్శత్రువులను జయించడం ద్వారా, మన అంతరంగ పరిశీలన నిరంతరం చేసుకోవటం వల్లనే, మనం అద్భుతమైన మానసిక స్థాయిలో మరి అద్భుతంగా తయారగలుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం అమరత్వం అనే విషయానికి దగ్గరగా ఉన్నామా లేదా? మన శరీరాన్ని కూడా మనం కూడా మన యొక్క పరమ గురువులు ఎట్లా సశరీరంతో మరి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎక్కడికైనా మరి ప్రత్యక్షం కాగలరు. మరి అటువంటి స్థితి మనకుందా? మన యొక్క అరిషడ్ వర్గాల్ని జయించుకోవడం మనకు సరిపోతుంది జన్మల్లో. మరలా పునరపి మరణం, పునరపి జననం అంటూ మన యొక్క జన్మలను తీసుకోవడం మనకు సరిపోతూ ఉంది. మనం మన శరీరంలో దాగి ఉన్న ఆ కర్మను ప్రక్షాళన చేసుకోవడం కోసమే మన యొక్క జన్మను తీసుకోవడం సరిపోతూ ఉంది కానీ, మన అమరత్వాన్ని సాధించుకోవడం కోసం మన ప్రయత్నం ఎట్లా సాగుతుంది? ఎటువైపు సాగుతుంది చూడండి. అమరత్వాన్ని పొందే సంగతి తర్వాతండి. మనం మామూలుగా మన ప్రస్తుత జన్మ తీసుకున్నప్పుడే ఈ యొక్క జన్మల్లోనే మనం ప్రాపంచిక జీవనాన్ని మరి ఆధ్యాత్మిక జీవనాన్ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోవడానికి మనకు టైం సరిపోవటం లేదు. అవునా మాస్టర్స్? అందువల్ల ఏంటంటే మనం నిరంతర ధ్యాన సాధనలు అత్యద్భుతంగా చేసుకోవలెను. మరి నిరంతరం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు, మరి నిధిధ్యాసన ఆచరణ. మరి విచారించుకోవడం ద్వారా, ఆ విషయాన్ని ఆచరించుకుంటూ ఉండటం ద్వారా మనం మన అంతరంగంలో అద్భుతంగా మనం తయారవుతూ ఉండగలము. మన అంతరంగంలో మన యొక్క స్వీయ పరిశీలన ద్వారా మనం శూన్యంగా తయారవ్వగలం. మన అంతరంగంలో శూన్య భావాన్ని మనం పెంపొందించుకోవాలి. అంటారు గదా! మనం జీరో అయిపోవాలి. మన అంతరంగంలో మనం జీరో అయిపోవాలి. శూన్యం అయిపోవాలి. శూన్యం అయిపోయినప్పుడే మనం ఏదైనా సరే మాస్టర్స్ మనకేమి ఇవ్వాలో అయి మనం స్వీకరించుకోగలుగుతాము అని చెప్తున్నారు మాస్టర్స్. అయితే మరి మీరు మార్పు తెచ్చుకోవాల్సింది మీ శరీరంలో కాదు. మీరు ఆశిస్తున్న మార్పుని మొదటిగా మీ మస్తిష్కంలో తీసుకొచ్చుకోవాలి. అవును కదా అండి. ఇప్పుడు మనం ఏ మార్పైనా సరే మన శరీరంలో తీసుకొచ్చుకున్నంత మాత్రాన మన శరీరం బాగుండుండొచ్చు. కానీ మన మస్తిష్కంలో వచ్చిన మార్పు వల్ల మన శరీరంలో వచ్చిన మార్పులు వస్తాయి. మన సాధనల ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలము. ఆత్మజ్ఞానం ద్వారా అమరత్వాన్ని కూడా మనం పొందగలము అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అందుకే మన శరీరం శాశ్వతం కాకపోయినప్పటికీ, మన శరీరాన్ని కూడా శాశ్వతం చేసుకోవచ్చు. మన శరీరం శాశ్వతంగా ఉండటం వల్ల, ఆత్మ యొక్క శరీరంలో నివసిస్తూ ఉండటం వల్ల, నిరంతరం అవి ఇంకా పొందవలసిన లక్ష్యాలు కావచ్చు, మరి అవి తీసుకోవాల్సిన అమరత్వ సిద్ధుల్ని కావచ్చు, అద్భుతంగా తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అని మనకు తెలియపరుస్తున్నారనమాట.
మరి ఇన్నాళ్ళు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలని మీ శరీరం ద్వారానే మనం ప్రయత్నించాం కదా! మరి శరీరాన్ని కష్టపెట్టో, నష్టపెట్టో, మరి శరీరానికి అందించిన ఆహారాన్ని ఆపివేయడం ద్వారానో, మరి పాదరక్షలు ధరించకుండా గుళ్ళు, గోపురాలు మరి దర్శించడం ద్వారానో, శరీరానికి అతి సహజమైన శరీరం అతి సహజమైన శారీరక సుఖాలు అందించకుండా ఉండటం ద్వారా మరి శరీరాన్ని మన అధీనంలో మనం పెట్టుకున్నామని మనం అనుకుంటున్నామే తప్ప, మనం అంతరంగంలో అణచివేయబడుతున్నాము. అంటే మన మనోభావాలు అణచడం ద్వారా మన అభివృద్ధిలోకి రావడం కాదు మాస్టర్. సహజంగా ఉండాలే తప్ప అణుచుకోవడం ద్వారా మన యొక్క అంతఃశత్రువుల్ని బలవంతంగా అణచడం కాదు. జ్ఞానంతో అణుచుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇయన్నీ ప్రాపంచిక సుఖాలు మనం ఎన్నో కోరుకుంటామండి. ప్రాపంచిక సుఖాలు కోరుకుంటాము. శాశ్వతం కాదు. కొన్నాళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనే విషయాన్ని జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవాలి అంటున్నారనమాట. జ్ఞానం ద్వారా తెలుసుకొని ఇది శాశ్వతం కాదు. మనం అంతర్శత్రువుల్ని మనం జయించాలి అని తెలుసుకోవాలి. సహజంగానే తప్ప మన అంతరంగాన్ని బలవంతంగా అణుచుకోవడం ద్వారా మన ఇంకా అజ్ఞానవంతంగా మనం తయారవుతాము తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. మరి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, మస్తిష్కంలోని అమరత్వ జ్ఞానం మీద ధ్యాస నిలిపి, అమరత్వ జ్ఞానాన్ని శరీరంతో అనుసంధానం చేయాలి. మరి మెల్లమెల్లగా అమరత్వ జ్ఞానం అనేది ప్రకాశం శరీరం కూడా మారి తీరుతూ ఉంటుంది. అంటే దాని ద్వారా అమరత్వ జ్ఞానాన్ని పొందాలి, ధ్యాన సాధన చేయాలనే ఆ యొక్క తీవ్రమైన సంకల్పం వల్ల మనం అమరత్వ జ్ఞానం సంపాదించుకునే వైపు మనం అడుగులు పెట్టగలము. కనీసం ఆ వైపు అడుగులు పెడితే ఏమవుతుందంటే మన శరీరం అన్నా అద్భుతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనకు తెలియపరుస్తున్నారండి. అంతేగాని మన శరీరంలో రసాయనాలు వ్యవహరించే తీరు మన నిత్య జీవితంలో అత్యంత భూమికని పోషిస్తూ ఉంటాయి. మరి అత్యంత భూమికని పోషిస్తూ ఉండడం వల్ల మన వాటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనే యొక్క ఆ మూలం కూడా మన దగ్గరే ఉంది. ఆ మూలాన్ని మనం పట్టుకోవాలి అని అంటున్నారండి. ఆ మూలాన్ని పట్టుకోవాలంటే మనం శరణాగతి అవ్వాల్సిందేంటి? ధ్యానానికి శరణాగతి అవ్వాలి. జ్ఞానానికి శరణాగతి అవ్వాలి. మరి జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యాన సాధన ద్వారానే మాత్రమే జ్ఞానం వస్తుంది. అవునా మాస్టర్స్? మరి ఆ వచ్చిన ఒక జ్ఞానాన్ని మనం నిలుపుకోగలగాలి అంటే నిరంతరం ఆ స్వాధ్యాయం చేసుకుంటూ సజ్జన సాంగత్యం ద్వారా ఆచరించుకోవడం ద్వారా మనం ఆచరించుకునే విషయాన్ని మన జీవనాన్ని సక్రమైన పరిపక్వత మార్గంలో మనం పెంపొందించుకోవడం వల్లనే ఆ యొక్క జ్ఞానం మనకి నిలుస్తుంది అని అంటున్నారండి. ఆ జ్ఞానమే నిలవకపోతే ఇవాళుండి ఆ జ్ఞానం రేపు లేకపోతే మనం ఏ సాధనలు చేయగలము? మనం ఏ అమరత్వాన్ని ఏ ఒక శాశ్వత తత్వాన్ని మనం పెంపొందించుకోగలం మాస్టర్స్. అవునా అండి? మరి దేవుడిగా మీరు చేయగలిగిన సాహసాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ జన్మలోనే చేయగలుగుతాం. అంటే మనం ఈ జన్మలో ఏవైనా చేయగలము అనే ఒక సాహసోస సాహసోపేతమైన మానసిక స్థాయిలో ఉంటే, మనం ఏ విషయాన్నైనా సరే మనం సాధించగలము. ఆ యొక్క పట్టుదల మనకుండాలి. ఆ యొక్క కృషి వల్లనే మనం ఏదైనా కూడా సాధ్యపడుతుంది అని చెప్పి చెప్తున్నారండి. మరీ ముఖ్యంగా మరి చిరకాలం ఇదే శరీరంతో కొనసాగగలగడం, సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించడం లాంటి సాహసాలు కూడా చేయగలుగుతామంటండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! సప్త చిరంజీవులు, మరి పంచకన్యలు వీళ్ళందరూ కూడా వారి యొక్క సాధన ద్వారా వాళ్ళ యొక్క శరీరాన్ని గూడా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకురాగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలరు. ఎటువంటి భూతలంలోకి రాగలరు. ఇతర డైమెన్షన్స్‌లో కూడా వాళ్ళు అట్లా వెళ్ళగలరు. ఇప్పుడు సీతామాతని చూసుకుందాం మాస్టర్స్. మన సీతామాత మరి తన యొక్క తల్లి గర్భంలో భూమాత యొక్క తల్లి గర్భం ద్వారా రాలేదావిడ. సశరీరం ద్వారా వచ్చారన్నమాట. శరీరం ద్వారా. శరీరం ద్వారా వచ్చారు. శరీరం ద్వారానే వెళ్ళారన్నమాట. మరి అటువంటి మహానుభావులు ఉన్నారు గాబట్టే, ఆ మహానుభావుల యొక్క అడుగు జాడల్లో మనం అందరం కూడా నడుస్తూ, ఇటువంటి సాధనలన్నీ చేసుకునే అవకాశం మనం పరమ గురువులందరూ మనకు అందించడం జరిగిందండి. మరి ఆ పరమ గురువులు అందించారు కాబట్టే, ఈ రోజున మనం బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క అందించిన ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేయగలుగుతున్నాము. మరి పత్రి సార్‌కి మనకి ఎవరు అందించారండి? సదానందయోగి గురువుగారు అందించడం జరిగింది. మరి సదానందయోగి గురువుగారికి వారి గురువులు. అట్లా వారి గురువులు ఒకరొకరికి వారి యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉండటం వల్ల, ఈ యొక్క కలికాలంలో గూడా మనం ఇటువంటి ఆనాపానసతి ధ్యానాన్ని మనం చక్కగా సాధనలు చేసుకుంటూ మరి నిరంతరం మనం కూడా ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా ఆచరించుకుంటూ, మరి విచారించుకుంటూ ఉన్న ఈ నేపథ్యంలో మన అంతర్శత్రువుల్ని మనమే జయించుకుంటూ,
మరి ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూ ఇప్పుడు పంచుకోవడం ద్వారా ఏమవుతుంది మాస్టర్స్, ఇటువంటి జూమ్ క్లాసుల ద్వారా ఇటువంటి యొక్క జ్ఞానాన్ని అందరూ పంచుకుంటూ ఉండటం వల్ల ఇంకా మనం ఏం సాధించాలి, ఇంకా మనం ఏం చేయవలెను అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. మన యొక్క ప్రయత్నం ఎలా ఉండాలి అంటే అండి, ఒక మాస్టర్ చెప్పారన్నమాట. కొంగ ప్రయత్నంలాగా ఉండాలంటండి. కొంగ ప్రయత్నం ఎందుకన్నారంటే, కొంగ మరి నీటిలో ఉన్నప్పుడు చేప కోసం ఆ చేప ఆ ముక్కుకి ఇట్లా పొడుస్తూ ఉంటుంది కదా! పొడుస్తూ ఉండే క్రమంలో ఆ చేప దొరికే వరకు గూడా అది పొడుస్తూనే ఉంటుందంటండి. అంటే ఆ చేపేంటి చిక్కకుండా పారిపోతూ, అటు ఇటు జారిపోతూ అట్లా ఉంటుందంట. కానీ అది జారిపోతుంది గదా! చిక్కట్లేదు గదా! అని వదలదంట అది. పట్టుదలగా చిక్కే వరకు పొడుస్తూనే ఉంటదంట. అంటే మనం గూడా ఏం చేయాలంటే, మన శ్వాసను పట్టుకొని, మన శ్వాస మీద ధ్యాస పెట్టి, శ్వాసను గమనిస్తూ ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేజిక్కించుకునే వరకు గూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి ఈ యొక్క ప్రయత్నం చేసే నేపథ్యంలో మనకి ఎన్నో ఆలోచనలు, మన అంతఃశత్రువులు మనకు అడ్డుపడుతూనే ఉంటాయి. ఈ శ్వాసను అందుకునే ప్రయత్నంలో మన అంతఃశత్రువులు మనకు అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి, మరి ఆ అడ్డుని తొలగించుకోవాలి అంటే మన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. సహనం పెంపొందించుకోవాలి. సహనంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. శ్వాసను గమనించాలి. చాలామంది ధ్యానం చేసేటప్పుడు మాకు శ్వాస అర్థం కావట్లేదు. మేము శ్వాసను గమనించలేకపోతున్నాము. మరి శ్వాస మీద ధ్యాస పెట్టు. మన శ్వాసే మన గురువు అంటున్నారు. అది ఎలా సాధ్యం అని చెప్పని రకరకాల మంది వాళ్ళ యొక్క ప్రశ్నలు తెలియపరుస్తూ ఉంటారు మాస్టర్స్. కానీ మరలా మనం చెప్పవలసిందేంటంటే, అయినా గూడా నువ్వు గమనించు. అయినా గూడా శ్వాసనే గమనించు. విసుగు, విరామం లేకుండా నువ్వు సాధన చేస్తూ ఉండు. ఒకసారి నువ్వు గనక శ్వాసను గమనించగలిగావు అంటే మాత్రం, నువ్వు దాన్ని వదిలిపెట్టకుండా ఉండలేవు. వదిలిపెట్టలేవనమాట. ఇంక అంతే వదిలిపెట్టలేము. ఆ శ్వాసను గమనించడంలో అంత అద్భుతమైన శక్తి ఉంది. మాస్టర్స్ ఈ యొక్క శ్వాసను గమనించడం వల్ల యొక్క శక్తి ఉంది అనడానికి మరి నా యొక్క అనుభవం అనేది నాకు ప్రాక్టికల్ లైఫ్‌లో మాస్టర్స్ చూపించారండి. ఎలా అంటే నాకు ఒక గత సంవత్సరంన్నర క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పారాలిసిస్ రావడం జరిగింది. సో, శరీరమంతా గూడా చచ్చుబడిపోయి, మరి మాట పడిపోయి, శ్వాస ఆగిపోయి, ఇక 2 నిమిషాలే నేను చనిపోతాను అనంగా మరి ఒక సీనియర్ మాస్టర్ గారికి కాల్ చేసి మరి వారి యొక్క స్వీయ పరిరక్షణలో ఆహ్, మేము వారేం చెప్పారంటే, "నువ్వు శ్వాసని గమనించు. వచ్చిపోయే శ్వాసని, ఉచ్ఛ్వాస, నిశ్వాసని గమనిస్తూ ఉండు. ఎంత శరీరం నిన్ను ఎంత కష్టపెట్టినా, నీ శరీరం నిన్ను ఎంత కష్టపెట్టినా, ఆ కష్టాన్ని ఓర్చుకో, లెక్క చేయకు. నువ్వు శ్వాసను గమనిస్తూ ఉండు" అని చెప్పారు మాస్టర్స్. ఆ విధంగా నేను నా శరీరం నా వల్ల నాకొచ్చిన బాధను గూడా నేను ఎంతో బాధను తట్టుకొని, ఓర్చుకొని, మరి నాడీమండల శుద్ధి సమయంలో నాకెన్నో శరీరపరంగా ఎన్నో కష్టాలని మాస్టర్స్ నాకు తెలియపరిచారనమాట. మరి ఆ కష్టాలన్నింటిని ఓర్చుకోగలిగాను కాబట్టి ఎంతో జ్ఞానాన్ని మరి తెలుసుకోవడం ద్వారా, వాటిని ఆచరించుకోవడం ద్వారా మరి ఈ రోజున ఈ జ్ఞానం పొందగలుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు ఆ యొక్క శ్వాసక్రియని నేను గమనించడం వల్లనే మరి చనిపోతాను ఇంకో 2 నిమిషాల్లో అనంగా మరి ఆ శ్వాస ద్వారా నేను మన జీవనంలో మళ్ళీ నాకు రావడం జరిగింది మాస్టర్స్. ఒక చిన్న నీటి చుక్కలు గూడా నేను మింగలేని స్థితికి నేను రావడం జరిగింది. మరి ఆ శ్వాసను తీసుకోవడం వల్ల, ఆ శ్వాస నేను పట్టుకోవడం వల్ల మరి నేను ఆ జీవన గమనాన్ని నా జీవనాన్ని నేను మరల పొందగలిగాను. మరి కొంగలాగా నేను ప్రయత్నించాను అని జెప్పి నేను చెప్పొచ్చు మాస్టర్స్. అంటే ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపలేదు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, శరీరం నన్ను ఎంతో హింస పెట్టినా, నా అంతరంగాలు ఎన్నో నన్ను పరీక్ష పెడుతున్నా కూడా ఆ పరీక్షల్ని నేను మరి జయిస్తూ, ఆ శ్వాసను పట్టుకున్నాను కాబట్టే నేను మరణాన్ని జయించి మరి మరి జీవనాన్ని కొనసాగించగలిగే స్థితిని పొందగలిగాను. అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఎందువల్లంటే, మరి మనం ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలోకి రావడానికి కనీసం 5, 600 జన్మలు దాటుకుంటూ వస్తే కానీ, ఈ సాధన మనం చెయ్యలేము. ఒకవేళ సాధన చేస్తున్నప్పటికి కూడా అందులో మనం నిలవగలగాలి అంటే గూడా, మన యొక్క ప్రయత్నం లేనిదే మన పరిపక్వంగా మనం ఎదగలేము. మరి అటువంటి ఎదుగుదల లేనిదే మన యొక్క శక్తిని మనం పొందలేము. ఈ యొక్క శక్తిని పొందితేనే తప్ప దీంట్లో కష్ట నష్టాలేంటి? మరి శరీరంని మనం ఎట్లా కాపాడుకోగలము? మనం తద్వారా మన అంతరంగంలో ఉన్న శత్రువులను ఎలా జయించుకొని, మరి ఆ యొక్క అమరత్వం అంటే ఏమిటి? చిరంజీవత్వం ఏంటి? అంటే ఏమిటి? మన యొక్క పరమ గురువులందరూ కూడా వీటన్నిటిని ఎలా సాధించగలిగారు? మరి వారి యొక్క ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి? అంత ప్రయత్నం జరుగుతుందా లేదా? మన వల్ల అవుతుందా లేదా?
కనీసం మనం ఆ మార్గంలోనే ఉండగలుగుతున్నామా లేదా అనే ఒక విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము అంటే, మన మాస్టర్ల యొక్క కృప లేనిదే మనం ఈ యొక్క ప్రయత్నం కూడా మనం చేయలేము మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మనకేం తెలియపరుస్తున్నారంటే, మరి ప్రకృతి వల్ల సంభవించే కొన్ని ఉపద్రవాల్ని మనం ముందుగానే గమనించుకోగలిగి, ఈ యుగాంతం అయ్యేలోగానే అమరత్వ జ్ఞానాన్ని మనం మానవాళికి అందించాలి అని చెప్పారండి. చూడండి. మరి ఈ భౌతిక అమరత్వ జ్ఞానామృతాన్ని మానవాళికి అందించి, ఈ యొక్క భౌతిక అమరత్వ జ్ఞానామృతాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసమని మన యొక్క పరమ గురువులందరూ కూడా దివ్య సంకల్పం చేయటం ద్వారానే ఈ అమరత్వాన్ని సాధించగలిగారు. ఈ అమరత్వం అనే విషయాన్ని మనందరూ కూడా తీసుకురాగలిగారు. ఈ రోజున మనం ఈ యొక్క సబ్జెక్ట్ మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే, మన యొక్క పరమ గురువుల ద్వారా మనకు అందించబడడం వల్లనే మనం ఈ రోజు మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి తెలుసుకోగలగడం మాత్రమేనా? మనం ప్రయత్నించే యొక్క హ్మ్, ఆహ్, శక్తి మనలో ఉందా? అని మనం పరిశీలించుకోవాలి అనే విషయం చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ ప్రపంచ ఆధ్యాత్మిక గ్రంథ చరిత్రలో మరి భౌతిక అమరత్వం గురించి గాని, నిత్య యవ్వనం గురించి గాని, మరి చిరంజీవత్వం గురించి గాని సంపూర్ణంగా విడమర్చి దానికి రుజువులు గూడా ఇవ్వడం జరిగింది కదా మాస్టర్స్. మరి పంచకన్యలు ఎందరో ఉన్నారు. మరి సప్త చిరంజీవులు ఎందరో ఉన్నారు. మరి సశరీరంగా ఇప్పటికి గూడా ఆంజనేయ స్వామి వారు మరి ఆదిమ వాసులందరికీ కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారని జెప్పి మనకు తెలియపరచడం జరిగింది. అట్లాగే మరి మహాబలి చక్రవర్తి ఓనం పండుగ ద్వారా పాతాళంలో ఉన్న వ్యక్తి ఆహ్, పైకి వచ్చిన రోజు మరి ఓనం పండుగను సెలబ్రేట్ చేసుకుంటామని వాళ్ళు మనకు తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి ఇటువంటి విషయాలన్నీ గూడా మన పరమ గురువులు తెలుసుకొని, ఆ విషయాన్ని మనకు అందించారు కాబట్టే, ఇదంటూ ఒకటుంది. అమరత్వం అనేది ఒకటుంది. చిరంజీవత్వం అనేది ఒకటుంది. అనే విషయం మనం ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నామండి. మరి ఇలా ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఎందరో మహానుభావులు వారి యొక్క జ్ఞానాన్ని రకరకాల పుస్తకాలను ప్రచురించడం ద్వారా ఈ యొక్క స్వాధ్యాయాన్ని మనం చదవడం వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి ఎవరి సాధనల ప్రకారం వాళ్ళు ఆచరించుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతూ, అటువంటి అమరత్వాన్ని సిద్ధించుకోవాలి అని చెప్పని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, మరి వారి యొక్క జీవన విధానంలో, ప్రాపంచిక జీవనంలో వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క మానసిక స్థాయిని ఎంతో అద్భుతంగా మరి సమపాళంలో జీవించగలిగే యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని తగ్గ సాధనలు చేస్తూ ఉంటారు. అని తెలియపరుస్తున్నారండి. మరి ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి, మనం మరి మన పత్రి సార్ మనకి ఆనాపానసతి ధ్యానాన్ని మనకి అందించారు. మన గౌతమ బుద్ధుల వారు 2600 సంవత్సరంలోనే పాళీ భాషలో ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఆనాపానసతి ధ్యానాన్ని. మరి ఆ పాళీ భాషలో అందించిన తర్వాత మన పత్రిసారికి సదానంద యోగి గురువుగారు అందించడం జరిగింది. మరి సదానంద యోగి గురువుగారి ద్వారా పత్రిసారి తీసుకోవడం జరిగింది. మరి పత్రిసారి తెలుసుకోవడం ద్వారా మనందరికీ కూడా ఈ ఈ జన్మలో మనకి కలికాలంలో మనం తెలుసుకోవడం జరిగింది. మరి మనం తెలుసుకోవడం ద్వారా మనం ఎన్ని ధ్యాన ప్రచారాలు చేస్తున్నాము, ఎన్ని మరి ధ్యాన మహాచక్రాలు చేసుకుంటున్నాము, ఎన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని అందివ్వడం జరిగింది. మరి ఆ ఆనాపానసతి ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఆ యొక్క జ్ఞానం ఏంటంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము. మరి మనం ఈ యొక్క ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి? ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలోనే మనం ఆత్మ మన శరీరాన్ని తన యొక్క లక్ష్యాన్ని ఎంచుకోవడం ద్వారా తల్లి గర్భం ద్వారా ఈ శరీరాన్ని తీసుకుంటుందనే విషయాన్ని మనం తెలుసుకుంటూ మరి తల్లి సశరీరంతోనే మన ఆత్మలోకాలకు వెళ్ళవచ్చు. రకరకాల డైమెన్షన్స్‌కి మనం వెళ్తూ ఉండవచ్చు. అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ, ఈరోజు మనం ఇట్లా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నామంటే, మన పరమ గురువులందరి అందరికీ కూడా మనం అందరం కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటూ ఉండాల్సిందే మాస్టర్స్. ఓకే మాస్టర్స్. మరి ఈ రోజున మనకి అమరత్వం అంటే ఏమిటి? మన పరమ గురువు మండలందరూ కూడా మనకిచ్చిన జ్ఞానం ఏ విధంగా అందించగలిగారు? మరి వాళ్ళు ఏ విధంగా వారి యొక్క అంతఃశత్రువుల్ని జయించారు? మన అంతఃశత్రువులను మనం జయిస్తూ, మనం కూడా దేవీ దేవతలుగా మారుతూ, మరి మనం సశరీరంతో మరి ఎటువంటి సప్త చిరంజీవులందరూ కూడా వారి యొక్క జ్ఞానాన్ని పొందారు, అమరత్వాన్ని పొందారు, చిరంజీవత్వాన్ని పొందారు. మరి సశరీరంగా వాళ్ళు ఏం చేయగలిగారు? ఇప్పటికి కూడా ఈ కలికాలంలో కూడా వారు చిరంజీవులుగా ఉన్నారు అంటే, వారు ఇంకా ఎప్పటికంటే ఈ బ్రహ్మాండం అంతా పూర్తయ్యే వరకు ఉంటారని చెప్పని మన పరమగురు మండలి మనకి తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి అంతేకాదు మన యొక్క పరమశివుడు
ఇప్పటికీ కూడా ధ్యాన సాధనలోనే ఉంటారు. మరి ఆయన ఎందుకు ధ్యాన సాధన చేస్తున్నారు అంటే, ఆయన కూడా బ్రహ్మాండం అంతమయ్యే వరకు కూడా ఇంకా జ్ఞానం తెలుసుకోవాల్సింది ఏముంది? ఇంకా ఏ జ్ఞానం నేను తెలుసుకోవాలి అనే ప్రయత్నాన్ని మరి శివుని ద్వారా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి మన ప్రయత్నం కూడా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. మరి నిరంతరం స్వీయ పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. సాధనలు కూడా చేస్తూనే ఉండాలి. అనే విషయాన్ని మనకి అద్భుతంగా తెలియపరిచారు మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని నాకు అందించుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి ఆతురునామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.